ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని వెంబడించేటువంటి ఒక నీతిమంతుడికి తమ కుడి పక్కన 10,000 మంది పడిపోయినా, ఎడం పక్కన కొన్ని వేల మంది కూలిపోయినా అతడు మాత్రము భయపడ్డు, తొనకడు, కదలడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాటను మీ ముందుంచవలసి వచ్చిందంటే, దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజలు ఎప్పుడు కూడా నాకు దేవుడికి వ్యక్తిగతమైనటువంటి ఒక సమయము ఇదిగో జరగనై ఉన్నది అని నమ్మేవారు ఎవరైనా సరే, చుట్టుపక్కల పరిస్థితులను బట్టి కానీ, ప్రజలను బట్టి కానీ, వేరే విశ్వాసాలను బట్టి కానీ, వాతావరణ పరిస్థితులను బట్టి కానీ వారు కదల్చబడరు. ఏది జరిగినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు కదిలినా, ఎవరు కదలకపోయినా, ఎవరు పాడినా, ఎవరు పాడకపోయినా వారి బంధము క్రీస్తుతో నేరుగా కలిసి ఉండాలని వారు ప్రయత్నం చేస్తారు. అదేంటి, మనతో పాటు అనేకులు దేవుణ్ణి వెంబడించడంలో మనం తోడ్పడకూడదా? మంచి విషయమే. మనము ఒక గుంటలో పడినటువంటి లేదా ఒక బురదలో పడినటువంటి ఒక వ్యక్తిని బయటకు కాపాడే ప్రయత్నం చేయడం చాలా మంచి విషయం. కానీ ఆ క్రమంలో మనం దానిలో జారి పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఏ తప్పిదాలలో ఉన్నవారిని మనం సరిచేయాలని చూస్తామో, ఒకటి సరిచేయబోయి మరొక తప్పిదాలను మనం పడిపోకుండా చూసుకోవాలి. క్రైస్తవులలో ఎక్కువగా జరిగేది ఇదే. అన్ని వేళలో కూడా అనేకమైన విషయాల పట్ల ఆలోచనలు కదలాడుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు వచ్చింది దేని కొరకు తెలుసా? పక్క విశ్వాసుల కోసం కాదు, ఎవరున్నారు ఎవరు లేరని చెప్పుకోవడానికి కాదు. ఒకవేళ అందుకొరకే వచ్చి అందుకొరకే కనుక మీరు ప్రవర్తిస్తున్నట్లయితే మీ భక్తి వ్యర్థము. ఇంకా మీరు చిన్నపిల్లలే, మీరు భక్తి పనులని చెప్పుకోబాకండి. కానీ మీరు వచ్చింది కాపరి కోసమో, ప్రజెంట్ అటెండెన్స్ చేయించుకోవడం కోసమో, దేనికోసమో కాదు. నీ తండ్రి అయిన దేవుడు ఈ గడియ వర్తమానికుడి గుండా ఏ మాటలైతే మాట్లాడింపజేశాడో ఆ మాటలకే మీరు వచ్చి ఉన్నారు. ఆ మాటలలో ఏ ఆజ్ఞలు ఉంటాయో, సూచనలు ఉంటాయో వాటికి లోబడుట మాత్రమే మనం చేయాలి. కానీ అంతకు మించి మనం చేయగలిగేది ఏం లేదు. వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎనీబడి. ఇక్కడ ఎవరి కోసమో, ఎవరిని ఇంప్రెస్ చేద్దామనో, ఎవరికో కనబడాలనో రాలేదు. మనం ఇక్కడికి వచ్చింది కేవలం దేవుడి కోసం మాత్రమే. నీ పక్కన సహోదరులు సరిగ్గా లేరా? ఇది సమయం కాదు. నువ్వు బలపడు. ఎందుకంటే నువ్వు బలపడి స్థిరపడితే అనేకులు రక్షించబడతారు. దేవుడు పేతురు గారితో చెప్పిన మాటదే, ఎదురు మొదటిగా నీవు స్థిరపడు, తర్వాత మిగిలిన వాళ్ళు స్థిరపరచబడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా చోట్ల వాక్యం వెలువడుచుండగా, ఆరాధన జరుగుతుండగా, ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరో ఒకరికి చిన్న బలహీనత ఉన్నది, నేను విశ్వాసిని, వాక్యం వింటున్నా. ఆ బలహీనత గురించి పులిపిటిన రాగానే టక్కన తిరుగుతా. ఎవరి వైపు? బలహీనత ఉన్న వాళ్ళ వైపు తిరుగుతా. అదేదో నేను నీతిమంతున్నట్టు, నాలో ఏ తప్పిదా లేనట్టు, నా ఈ పంత తెల్లగా ఉన్నట్టు. అంటే చాలా చోట్ల జరిగేది. వచ్చింది ఇక్కడ నేను నా తండ్రి యొక్క వాక్యంతో నన్ను నేను కడుక్కోవడానికి వచ్చాను. నాకు మిగిలిన వాళ్ళతో ఎలాంటి సంబంధము లేదు. దానిలో నాదైనది ఏదో తీసుకుంటా. యాక్చువల్లీ మొత్తం వాక్యం అంతా మనదైనదే, కానీ సమయానుకూలంగా దాంట్లోంచి భుజిస్తాం. ఈ రోజున బహుశా నేను విశ్వాసానికి బలహీనంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నేను విశ్వాసంలో బలవంతులు ఎలా ఉండాలో నేను కొంత వర్తమానం చెప్పాను అనుకో, బలంగా ఉండేవాళ్ళు అంత ఆసక్తిగా వినరు. కానీ ఈ మాటలు రేపటి దినాన నీకు వచ్చే పరీక్షలో నీ విశ్వాసం సరిగినప్పుడు కానీ తొలగినప్పుడు కానీ ఉపయోగపడతా ఉంటాయి. ఈ విత్తనాలు ఈరోజు ఉపయోగపడవచ్చు, రేపు ఒక దినాన్ని ఉపయోగపడతాయి. కాబట్టి అన్నీ మనం అనుకోవాలా, వాళ్ళవో వీళ్ళవో పక్క వాళ్ళో అనుకోవడానికి కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నా, వాతావరణ పరిస్థితులపైన మీరు దృష్టి పెట్టబాకండి, విశ్వాసంపై దృష్టి పెట్టబాకండి, నా పైన దృష్టి పెట్టబాకండి.
వెలువడుతున్న స్వరంలో ఉన్నటువంటి ఈ గడియ కాల వర్తమానికుడి యొక్క ఆ మాటలు దైవ సంబంధమైనవో దాన్ని చూడాలి మీరు. దానికోసమే మీరు వచ్చి ఉన్నారు. యేసుప్రభు అంటారు, దేన్ని చూడ వెళ్ళి తిరిగి గాలి కదలి రిల్లునా, చర్చిలో వినబడుతున్న చుత్తెల సప్పుడునా, దేన్ని చూడ వెళ్ళి తిరిగి కేవలము దేవుడి యొక్క వాక్యము బయలుపడటం చూడ వెళ్ళి తిరిగి. ప్రవక్త గారు చక్కగా మాట చెప్తారు. ఒక వర్తమానం బాగుంటుంది, చదివేలా తెలియదు. కమ్ అండ్ సీ, కమ్ అండ్ ఫాలో మీద 2 వర్తమానాలు ఉంటాయి. వచ్చి చూడుము, వచ్చి వెంబడించుము అని చక్కగా ఉంటాయి. అవన్నీ వింటే సరిపోదు, వ్యక్తిగతమైన అనుబంధాల గుండా ముందుకు సాగాలి. చాలా మంచి విషయం. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెలుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపారు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళనభూమికుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించాను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. ఆమేన్. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, నీ ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మేము ఉండుటే మా ధన్యత. నీ వర్తమానాల గుండా నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన. ఎక్కడ కూడా ఇది మా ప్రయాసలో లేదు. నీ ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడింపజేసినటువంటి ఆ మాటల్లో మేము జ్ఞాపకం చేసుకొని చూడగా, అబ్రహాము దేవుడిని ఎన్నుకొనలేదు కానీ దేవుడే అబ్రహాముని ఎన్నుకోనని చెప్పారు. అవును, మేము మొదటగా మిమ్మల్ని ప్రేమించలేదు, మేము మొదటగా మిమ్మల్ని కనిపెట్టలేదు, కానీ మీరే మొదటగా మమ్మల్ని వెతికి కనిపెట్టి ప్రేమించి నీ సొంత జనాంగంగా చేశారు. ఆయన మా ప్రాణాత్మ దేహములు సమస్తమును కూడా నీ వల్లే మార్చబడ్డ కావలసిన ఆ మాటలు మా మధ్యలో మీరు బయలుపరచమని ప్రార్థిస్తాం. నీ ఉన్నతమైన ప్రత్యక్షత గుండా మాకు శక్తిని అనుగ్రహించండి. మా సమస్త పాపదోష అతిక్రమాలు మీరు క్షమించండి ప్రభు. నీ మాటల ద్వారా మాలో మార్పు కలుగునటువంటి నాయన, అది ఆలోచనలోను, తలంపులను, క్రియల్లోను, చూపుల్లోను, మాటల్లో అన్నిటిలో ఆ మార్పు నాకు అది కారణమైనట్లుగా సహాయం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే, యేసు ప్రభువారు పరమునకు అనగా శిలువ మరణం పొంది ఆయన ఆకాశంలోకి ఆరోహణమయ్యేటువంటి దినాలు దగ్గర పడ్డాయి. అంటే పెళ్లి కుమారుడు అప్పటి వరకు పెళ్లి ఇంట ఉన్నాను అని చెప్పుచున్న దినాలు ఉన్నాయి చూశారు. ఆ దినాల యొక్క ముగింపు రాబోతా వస్తూ ఉండగా ఈయన ప్రయాణము అనేక చుట్టూ ఉన్న ప్రాంతాలు తిరిగి 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 నెమ్మది యెరూషలేం వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. వెళ్తుండగా మార్గ మధ్యమంలో ఈయన బస చేయాలి, ఎందుకంటే చీకటి పడతా ఉంది. ఈయన విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి గడియ రాగానే తనకంటే ముందుగా తన శిష్యులు వెళ్ళారు, దూతలుగా వెళ్ళి బస చేయుటకు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి స్థలాన్ని సిద్ధపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమరయ ప్రాంతంలో ఉన్నవారు చేర్చుకోలే. ఏ ఒక్కరు కూడా ఆయన బస చేయబడుటకు ఆయనకు స్థానాన్ని ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే ఈయన మళ్ళీ యెరూషలేంకి వెళ్తున్నాడన్న విషయాన్ని విని, ఈయన కూడా ఇజ్రాయిల్ యొక్క వంశీయులలో పుట్టినవాడని సమరయులందరికీ కూడా తెలిసిన విషయం ఏంటది, వారు ఈజీగానే ఇజ్రాయిల్ గుర్తుపట్టి వారికి వీరికి సంబంధం ఉండదు. ఎందుకంటే వారు వీరిని చాలా తక్కువ స్థాయిగా చూస్తూ ఉంటారు. అది వీరి హృదయాలకు ఎప్పుడు కూడా గాయాన్ని కలగజేస్తూ ఉంటుంది. వీరి దగ్గర ఆహారం తీసుకోరు, నీళ్లు ముట్టరు, వస్త్రాలు, అసలు బస, వీళ్ళతో సంభాషణ కూడా జరిగించారు. అలాంటి చోట ఈయన బస చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు
ఒప్పుకోకపోయేసరికి ఎవరైతే విశ్రాంతి వెతుకుటకై స్థలములకు సిద్ధపరచడానికి వెళ్ళిన శిష్యులు ఉన్నారో ఆ శిష్యులు వెనక్కి తిరిగి వచ్చి ఎవరెవరయ్యా? యోహాను, యాకోబు ఇరువురు దిగొచ్చి దేవుడితో అంటారు యేసుప్రభుతో, అయ్యా నీవు మెస్సయ్యవి, నీ కోసము మేము స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళి నువ్వు ఏ ఏ కార్యాలు చేసావో, నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావో ఇవన్నీ మేము పంచుకొని ఉన్నాము. అయినా వారు ఒప్పుకోలే. వారు చేసినటువంటి దుస్సాహసాన్ని ఏం చేద్దాము? నువ్వు నాకు అనుమతి ఇస్తే ఇదిగో మేమిప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా, ఆకాశం నుంచి అగ్ని దిగి వీరిని, వారి గ్రామాన్ని మొత్తం, వారి కుటుంబాల పిల్ల జల్ల ముసలి ముతక ఆరోగ్యులు అనారోగ్యులు ఇప్పుడే పుట్టిన వారు చనిపోయే దగ్గర పడేవారు అందరినీ నాశనం చేయడానికి పర్మిషన్ ఈ ప్రభువుని అడిగారు. నిజంగానే పాత నిబంధనలు యెషయా గ్రంథంలో కావచ్చు అనేకమైన చోట్ల కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేకపోతే కోపపడతాడు ఆయన. ఖచ్చితంగా మీరు సమస్యను ఎదుర్కొంటారు, మీరు తీర్పు తీర్చబడతారు. కుమారుని ఎనవెళ్ళ చేర్చుకోవాల్సిందే. ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ రూపంలో చేర్చుకోవాలి? ఆయన భౌతికంగా గృహానికి వస్తున్నా చేర్చుకోవాలి, ఆత్మీయంగా వాక్య రూపంలో వస్తున్నా చేర్చుకోవాలి, ఆ కాల గడియ వర్తమానం కూడా ఆయన వచ్చినా చేర్చుకోవాలి. ఆయన ఏది ఇచ్చినా సరే ఇది దైవ సంబంధమైనది అని చేర్చుకొని తీరాలి. ఎక్కడ చేర్చుకోకపోయినా చేర్చుకున్న వాడికి శ్రమలే కనబడతా ఉంటాయి. చేర్చుకున్న ప్రతి ఒక్కడు కూడా ఎంతో కొంత మేలును పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నవారు నిజంగా ఆయన చేర్చుకోకపోయేసరికి అకస్మాత్తుగా అంటాడు, ఇక్కడున్న శిష్యులు అగ్ని దిగొచ్చి వీళ్ళందరూ చంపేద్దామయ్యా, పర్మిషన్ ఇచ్చాయి. అప్పుడు దేవుడు వారి తట్టు తిరిగి గట్టిగా గద్దించాడు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే? యేసుప్రభువుతో మాత్రం అందరూ చేర్చుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అందరూ చేర్చుకోవడానికి నిర్ణయించబడ్డారా? అందరూ చేర్చుకోవడానికి నిర్మాణం చేయబడ్డారా? లేదే. కానీ జాగ్రత్తగా గమనించండి, అప్పటికే ఈయన యెరూషలేం ప్రాంతానికి చేరువయ్యే కాలం సమీపమైందన్నారు. మొత్తం యేసుప్రభువు పరిచయం చేసింది 3.5 సంవత్సరాలే. ఎస్ఆర్నో ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చారంటే 3 సంవత్సరాల పైచిలుకు కాలము ఈ శిష్యులు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు. 3 years దగ్గరగా మెజారిటీ 90-95% సమయము వీరు ఆ పరిచర్యలో ఆయనతో పాటు గడిపారు. వారితో పాటు గడిపారే కానీ ఇంతవరకు కూడా వీరు నిర్ణయాలు ఏనాడు యేసుప్రభుతో ఏకీభవించలేవు, యేసుప్రభు నిర్ణయాలు వీరితో ఏనాడు ఏకీభవించలేవు. ఇద్దరికి వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి. వీరికి అర్థం కావట్లేదు యేసుప్రభు ఎట్లా ప్రవర్తిస్తాడు, ఈయన ఏం చేస్తాడన్న విషయం తెలియడంలే. చేర్చుకున్న వాడికేమో శిక్ష వద్దంటాడు, మందిరంలోకి వెళ్ళగానే రూకలు మారుస్తున్నప్పుడేమో బలలను తీసి బయటకు ఎగిరేసేసాడు. బలలు ఎగిరేస్తున్న శిష్యులకు ఏమనిపించి ఉండాలా? వామ్మ ఇదంతా ఏంటిది, అసలు యెరూషలేంకి వచ్చుడే డేంజర్ అంటే ఇక్కడ ఎవరు యాజకులు, ప్రధాన యాజకులు, రోమ సామ్రాజ్య సైనికులు ఇంతమంది వచ్చారు, అక్కడ ఎక్కడ కోపం చూపించాను ఈయన ఇక్కడ ఇంత కోపం చూపుతున్నాడే అని బలలు ఎగిరేస్తూ ఉంటున్నారు. తర్వాత ఆయన ముఖం మీద కాండ్రి చుమ్మినా సరే మాట మాట్లాడని వ్యక్తి నువ్వు బయల్జబూలివి అనగానే మీరు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మీ పాపానికి క్షమాపణ లేకపోండి అన్నాడు. ఏదో యేసు ప్రభు వారి యొక్క ఆలోచన, ఆయన ప్రవర్తన, ఆయన నిర్మాణము, ఆయన సంధించే విధానము శిష్యులకు బోధపడడానికి చాలా టైం పట్టింది. దానిలో మొట్టమొదటిగా ఈజీగా సునాయాసంగా తొందరగా యేసు ప్రభు వారి యొక్క ఆలోచనల్ని మనస్సును గట్టిగా పట్టుకోగలిగింది పేతురు గారు. చాలా గట్టిగా పట్టుకోగలిగారు. అంత గట్టిగా పట్టుకోగలిగారు కాబట్టి క్షమించాలి, దైవికమైన ప్రేమ, 70 ఏళ్ళ మానని క్షమించాలని విన్నవాడే కూడా అయ్యా పొలం అమ్ముకొని వస్తే డబ్బులు దాచిపెట్టుకొని దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరికీ భయంకర నిమిత్తం అక్కడక్కడే చంపేశాడు. ఎస్ఆర్నో ఎక్కడో
సమయోచితమైనటువంటి సందర్భానుచితమైనటువంటి ప్రవర్తన దేవుడి చిత్త ప్రకారంగా రావాలంటే దేవుడి మనసు, దేవుడి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు అన్ని చోట్ల శాంతంగా కనబడలే, అన్ని చోట్ల సమాధానం మాత్రమే చూపించలే. కొన్ని చోట్ల ఖడ్గాన్ని చూపించాడు, కొన్ని చోట్ల సమాధానం చూపించాడు, కొన్ని చోట్ల కోపాన్ని ప్రదర్శించాడు, కొన్ని చోట్ల అమితమైన కృపను చూపించాడు, కొన్ని చోట్ల అమితమైన ప్రేమను కనబరిచాడు, మరికొన్ని చోట్ల నక్కల్లారాన్ని ఇచ్చినాడు. ఇచ్చాడా? ఖచ్చితంగా. ఎక్కడో ఎందుకంటే ఈ రోజున చాలామందిని చూస్తూ ఉంటా, యేసు ప్రభు ఎక్కడో ఒక చోట నక్కల్లారా అన్నారని చెప్పి ఇలా జీవితాంతం నక్కల్లారా అంటారు. ఎందుకు ఇట్లా అంటున్నావు అంటే యేసు ప్రభుని చూపిస్తారు. కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? బైబిల్లో 7 సంఘకాలు ఎక్కడో ఒక చోట దిక్కుమాలిన వాడ దౌర్భాగ్యుడు ఒక చోట రాయబడితే ప్రతి వర్తమానంలో ఇదే ఉంటుంది. ఇక దిక్కుమాలిన వాడ దౌర్భాగ్యుడు ఏమైనా అంటే ఒక చోట చూపిస్తారు. యేసు ప్రభు ఎన్నడూ కూడా అదే రీతిలో ప్రవర్తించడానికి మన గణమల్ల. ఎస్ఆర్నో? సందర్భానుచితంగా సమయోచితంగా గద్దింపు ఇవ్వాల్సిన గద్దింపు, ప్రేమ ఇవ్వాల్సిన ప్రేమ, శిక్షించాల్సిన చోటు శిక్ష, కరుణ చూపించాల్సిన కరుణ, నేర్పించాల్సిన చోటు నేర్పించుట, ఇవన్నీ చేస్తూ వచ్చాడు ఆయన. కొన్ని చోట్ల శిష్యులకు అడిగి మరి నేర్పాడు, కొన్ని చోట్ల శిష్యులు అడిగితే నేర్పాడు, కొన్ని చోట్ల ఇంత వివేకులైతిరా నేను ఇంకెంత కాలం మీతో ఉంటా అన్నాడు. అయినా ఒకే రీతిలో వారిని సంధించిన విధానం కనబడతలే. దేనిని బట్టి అంటే అక్కడ సందర్భంను బట్టి సమయోచితమైనటువంటి ప్రవర్తనలను ముందుకు సాగాడు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఫిలిప్పీ రాసిన పత్రిక మనము వాక్యం కూడా ముందుకు సాగిపోదాం. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన చాలు. ఇక్కడ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనస్సు అనే వర్తమానం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్త గమనించండి. నేను మీకు ఇదివరకు చెప్పాను, పోయినసారి చూపించిన దాంట్లోనే గుణలక్షణముల యొక్క నిర్మాణం జరగాలంటే క్రీస్తు యొక్క ఆలోచనలు మనస్సు ముందుగా ఉండాలి. ఈ ఆలోచనలు ఉంటేనే ఆ మనస్సు, ఆ గుణలక్షణం యొక్క స్వరూపము ఏర్పాటవుతుంది. ఈ ఆలోచనల వ్యత్యాసం వచ్చిందనుకోండి, ఈ స్వరూపం ఏర్పడడానికి కష్టమవుతుంది. శిష్యులు కూడా వారందరూ స్థిరపరచబడ్డానికి, ఆ స్వరూపంలో మలచబడ్డానికి ముందు యేసు ప్రభు వారి యొక్క ఆలోచనలతో ఏకమవడానికి ఎక్కువగా సమయం తీసుకున్నారు. వాళ్ళు యేసు ప్రభు వారు ప్రేమిద్దాం అన్నప్పుడు వీళ్ళు శిక్షిద్దామంటారు, యేసు ప్రభు వారు శిక్షిద్దాం అన్నప్పుడు వీళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారు. అనేకమైన చోట్ల ఈయన ఆలోచనలకి వీరి ఆలోచనలకి సంబంధం లేకుండా ఉంది. దేవుడి యొక్క ప్రవక్త చెప్పిన మాట కూడా మీకు చూపించాను. ఏమని? క్రీస్తు మనస్సును ఎరుగుటే మర్మములను ఎరుగుట. సరేనా? దేవుడి యొక్క ఆలోచనని మనస్సును ఎరుగుటే మర్మములను తెలుసుకున్నట్లుగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఈ ఆలోచనలు సరైన స్థానంలో ఉండకపోతే కనుక, అయ్యా నా మాట జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆలోచనలు సరైన స్థానంలో ఉండకపోతే కనుక ఆలోచనాత్మకంగా నడవడానికి, వాక్యానుసారంగా నడవడానికి వ్యత్యాసం తెలిసి ఉండాలి. అంటే రెండు వేరు వేరా? అయ్యా మంచి గమనించాలా. దేవుడి యొక్క ఆలోచనల ప్రకారం నడవడానికి, దేవుడి వాక్యానుసారంగా నడవడానికి వ్యత్యాసం తెలిసి ఉండాలి. సరే, ఒక వర్తమానం చూపిస్తాం మీకు. (65-022-1E) (65-022-1E) ఈ మెల్కిసెదెకు వర్ణ వర్తమానంలో 47వ పేరు చూడండి ఒకసారి. వాక్యము ఒక ఆలోచన. జాగ్రత్త వినండి. నేను ఎందుకు ఈ రెండు ఒకటా కాదా అని చెప్పడానికి చెప్తుందంటే, దేవుడు ప్రవేశపెట్టిన క్రమంలో మొట్టమొదటిగా వచ్చేది ఆలోచన, ఆ తర్వాత వచ్చేది వాక్యం. కరెక్టేనా? వాక్యము ఆలోచనల్లోంచే పలకబడినప్పుడు ఉత్పత్తి అవుతుంది. అయితే ఇప్పుడు మనము వాక్యమును బట్టి నడుచుటకు, లేదా
ఆ వాక్యము దేనిలో నుంచి అయితే ఉత్పత్తి అయిందో ఆ ఆలోచనలు కలిగి ఉండుట వలన వాక్యం గుండా నడుచుంటే రెండు వేరు వేరు విషయాలు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చెప్పాను, మీకు మంచిగా విన్నాడు జాగ్రత్త. నేను పిల్లలకి ఒక పని చెప్పాను, ఏమని, ఒకవేళ ఏదో ఆ గేట్ ఓపెన్ చేయండి అనో లేకపోతే ఏదో ఒక చిన్న పని అప్పచెప్పాను, దేని కొరకు వచ్చే వాళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుందని ఉద్దేశం చేత నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను. రైట్, ఎవరన్నా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు గేట్ తీయండి రా అన్న, గేట్ తీయండి రా అన్న, ఇది ఆజ్ఞ. దీంట్లో మంచి గమనించాడు, ఈ ఆజ్ఞ వినగానే అసలు ఆలోచన ఏమై ఉన్నదో తెలియకుండానే తర్రెవరికి పనిచేసేవాడు, దాని వెనకాల ఆలోచనతో సంబంధం లేదు, ఉద్దేశంతో సంబంధం లేదు, కాన్సెప్ట్తో సంబంధం లేదు. గేట్ ఓపెన్ చేయమన్నారా బస్ అంతే. ఇక అక్కడ వర్షం పడుతుందా, నాకు చెప్పులు ఉన్నాయా లేవా, పడుతుందా లేదా, సంబంధం లే. ఇది వాక్యమును బట్టి ముందుకు సాగిపోతున్నారు. ఇంకొక ఆయన ఉంటాడు మన దగ్గర, కండలు తిరిగిన మరో వ్యక్తి. మీ ఇంత మనసు చదివేశారు మీరు. కండలు తిరిగిన మరో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఏదైనా పని చెప్పు, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకోసము, ఇట్లా ఆజ్ఞను మాత్రం వెంబడించాడు వాడు. ఈ ఆజ్ఞ వెనకాల ఆ థాట్ ప్రాసెస్ని గమనిస్తూ ఉంటాడు వాడు. కరెక్టేనా? వాడు వీటన్నిటిని చూస్తాడు. అవిశ్వాసంతో నాకు కాదు, టు నో మోర్ ఇన్ఫర్మేషన్, ఎక్కువైన సమాచారం కోసము తెలుసుకొనుటకై వాడు ఎక్కువైన లోతుల్లోనికి ఆలోచనలు దూరుతాడు వాడు. మొదటోడు ఈ ఆలోచనలతో మాకేం పని, చెప్పామా చేశామా, మాట వినటం శ్రేష్టం, లేకపోతే దెబ్బలు తినడం ఎందుకని నేరుగా పరిగెత్తుతారు ఒకరు. ఇంకొకరు అరే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారా అన్న ఒక మాట పడ్డా సరే మొత్తం అంతా ఆలోచన స్థాయి వరకు వెళ్దామని ఇవన్నీ ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎలా అడుగుతారు. మీకు అర్థమైందా? కానీ ఆజ్ఞ ఉత్పత్తి అయ్యేది ఆలోచనలో నుంచి. ఈ రెండు ఒకటే క్రమము, కానీ ఈ క్రమం యొక్క దశలో మనం ఎక్కడ నిలబడ్డామన్న చోటును బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. మీకు అర్థమైందిగా? థాట్లో నుంచే వర్డ్ వస్తుంది, ఆలోచన నుంచే వాక్యం వస్తుంది. కానీ వాక్యము గుండా మాత్రమే ముందుకెళ్తున్నావా, ఆశీర్వాదమే, తప్పేమీ లేదు, మంచిదే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాడు నేను వెళ్ళి గేట్ అయినా అని చెప్పాను, వేశాడు, చెప్పే పని చేశాడుగా, మేలైందేగా. కాకపోతే వాడు వారసుడు అవ్వలేడు. వాడు కుమారుడే అవుతాడు, కానీ చిన్నపిల్లడు అవుతాడు. వారసుడు ఎప్పుడవుతాడు అంటే కుమారుడైన తర్వాత కూడా అన్నిటిని గురించి ఆలోచనాత్మకమైన శక్తి క్రీస్తులాగా వచ్చినప్పుడు అన్నిటిపైన కర్తలాగా వారసుడు అవుతాడు వాడు. ఇదే నేను మీకు ఇద్దరు కూడా ఒక మాట చూపించాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. 62-0513M. ప్రవక్త యొక్క మార్గంలో 74వ పేరు చూడండి, 74. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు, ఎలాగ కనబడుతున్నాడో ఆయన పట్టించుకోవడంలా. ఆయన ఎంత చక్కటి వస్త్రధారణ వేసుకున్నాడో కూడా ఆయన చూసుకోవడం లేదు. ఆయన జుట్టు దువ్వబడిందో లేదో కూడా చూసుకోవట్లా. ఆయన వైపు ఎవరైనా చూస్తున్నారో లేదో కూడా పట్టించుకోవట్లే. ఎందుకంటే ఆయన దగ్గర దేవుడి యొక్క వాక్యం ఆయన దగ్గర ఉన్నది, అది మాత్రమే ఆయనకు సంపూర్ణమైన కర్తవ్యము, బాధ్యత ఉన్నది. ఆయన యొక్క వాక్యమై ఉండుట వలన ఈయన ఎవరు? అవునండి, ఆమోసు ప్రవక్త. మంచి వినాల, ఆమోసు ప్రవక్త, ప్రవక్త, బాగా రాటు తెలినటువంటి వ్యక్తి. కానీ ఆయనకు తెలుసు, ఆమోసు ప్రవక్త తను ఎక్కడ నిలబడ్డాడో తనకు తెలుసు ఆ విషయం గురించి. ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తా ఉన్నాడో. ఆయన దేవుడి యొక్క నిజమైన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆ పట్టణానికి వచ్చాడంటే కారణం ఏమనగా
ఆయన యుద్ధకి వాక్యం వచ్చింది కనుక ఈ ఆమోసు ఆ వచ్చిన వాక్యమును ప్రకటన చేయుటకై ఆ వాక్య కారణమును బట్టి పట్టణానికి వెళ్ళి ఇదిగో యెహోవాకు సెలవు ఇచ్చుచున్నాడు అన్నమాట పలికాడు ఆయన. ఎస్ ఆర్ నో? మీకు అర్థమవుతుంది? ఇక్కడికి ఆమోసు ప్రవక్త దగ్గరికి వాక్యం వచ్చింది కనుక ఆమోసు ప్రవక్త వాక్యంగా మలచబడ్డాడు. ఎస్ ఆర్ నో? హూ ఎవర్ క్యారీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే బికమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును ఎవరైతే మోస్తారో వారు వాక్యం అవుతారు. నీ ఇంటికి ఒకడు వాక్యం తీసుకుని వస్తే వాడు వాక్యమే. ఎస్ ఆర్ నో? ఇది ప్రవక్తలకు మాత్రమే కాదు, వధువు కోసం ఒకటి చెప్పబడిన మాట. నీ ఇంటికి ఎవరు ఏది మోసుకొస్తారో ఆ మోసుకొచ్చిన దాంతో వారికి ఆ పేరు అంటగట్టేస్తారు. ఎస్ ఆర్ నో? పాలు తెచ్చాడు అన్నారు, ఎవరు వచ్చారంటారు? ఎవరు? పాలాయన అంటే పాలను పెళ్లి చేసుకున్నాడా? ఏదైనా సరే మనం మోసే దాన్ని బట్టి, ఆ మోయుచున్న బాధ్యతను బట్టి మనకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వాక్యాన్ని మోస్తే వాక్యం గుర్తింపు లభిస్తుంది. ఎస్ ఆర్ నో? ఏది మోస్తే అదే. ఎస్ ఆర్ నో? ఒకవేళ ఒకటి చెత్త ఎత్తుకోవడానికి వచ్చాడనుకో, ఎవడొచ్చాడంటావు? ఇంత ఘోరమైన మాట మీరు అనేది. అంత స్పష్టంగా ఎప్పుడు అనరు. దినదిన చర్యలో, మత్తుమరుపుల్లో, పనుల ఏమంటారు? చెత్తవాడు కూడా అనవయ్యా, చెత్తవాడు వచ్చినట్టు. కరెక్టే కదా? మరి ఎలా వేళ్ళ వాక్యాన్ని మోస్తే మరి ఎవడొచ్చిండు? వాక్యమే వచ్చింది. నీ ఇంట్లోకి వాక్యం ఎట్లా వస్తుంది అంటే వాక్యాన్ని మోసుకొని వస్తే వాక్యం వస్తుంది. నీ ఇంట్లో క్రీస్తులు ఎట్లా వస్తాడు అంటే క్రీస్తును ధరించుకున్న వాళ్ళు వస్తే క్రీస్తు వచ్చినట్టే. అట్లాగా ఇక్కడ ఆమోస్ అనే ప్రవక్త దగ్గరికి కూడా వాక్యం ఆయన ఎదుకు రావడం వల్ల ఆయన వాక్యంగా మలచబడి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడికి వాక్యం వెళ్తూ ఉంది. కరెక్టేనా? కానీ అయ్యా జాగ్రత్త, ప్రవక్తలందరూ ఎందు మోషే ఏలియాలు వేరయ్యా. ఎవరెవరు? మోషే ఏలియాలు వేరు. మోషే ఏలియాల దగ్గరికి వాక్యం మాత్రమే రాలే. వాక్యానికి ముందుండేటువంటి ఆలోచనలు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద థాట్ ప్రాసెస్ ఆఫ్ క్రైస్ట్, ఆలోచన విధానము, ఆ సమయోచితమైన తత్వం కూడా వారిలోనికి ఇమర్చబడింది. అది అనేకులు ఇమర్చబడినప్పటికీ వీళ్ళిద్దరిలో మాత్రము అత్యధికంగా ఇమర్చబడింది. దీన్ని నేను ఎక్కడ అంటాడు చూడండి, ప్రవక్త ఒక వర్తమానంలో 63-0626. వై ఎందుకు అనే వర్తమానంలో 107వ పేరు. మోషే దేవుడి యొక్క ఆ ప్రేరేపణ కింద ఆయన పెట్టబడ్డాడు. When sin was not even discovered, ఇది when sin was not even divorced, when sin was not even divorced, it was just simply covered by the blood of bulls and goats. అంటే పాపం ఇంకా పరిపూర్ణంగా ప్రక్షాళన చేయబల్లా, ఏదో జంతువుల, మేకల, పక్షుల రక్తం కింద కప్పబడి తాత్కాలికంగా అణచబడిందే తప్ప పూర్తిగా పాపము తొలగించబల్లా. తర్వాత and he had the glory of God upon him. ఇక్కడ మోషే ప్రవక్త గురించి మాట్లాడారంటాడు, ఈయన మీద దేవుడి మహిమయే నేరుగా ఆయన పైన వచ్చి దిగింది. Until he could speak Christ into existence. ఎప్పటి వరకు అంటే జాగ్రత్త వినండి, ఆయన పలుకగా ఈగలు సైతం కూడా ఉనికిలోనికి, ఎక్కడి నుంచి? శూన్యములో నుంచి ఉనికిలోనికి పుట్టేంత వరకు దేవుడి యొక్క మహిమ పైన ఎప్పుడు ఉంటానే ఉంది. అట్లాగా తర్వాత he could speak frogs into existence. ఆయన కప్పలను కూడా లేని చోట శూన్యములో ఆయన ఉనికిలోనికి వచ్చినట్లుగా కప్పల గురించి పలకగలిగాడు. Because a word is a thought expressed. ఎందుకంటే మళ్ళీ జాగ్రత్త, హూ ఇస్ దిస్ మెల్కిసెదెక్ అనే వర్తమానంలో నుంచి మళ్ళీ మాట కనబడుతుంది. అదే కనెక్షన్. ఏది? వాక్యం అంటే ఏంటయ్యా అంటే ఏది? ప్రకటించబడిన ఆలోచన, ఉచ్చరించబడినటువంటి తలంపే వాక్యం. ఎస్ ఆర్ నో? తర్వాత And God brought his thoughts to Moses. God brought his word to the Moshe. More thoughts. జాగ్రత్త, దేవుడు మోషేకి వాక్యాన్ని మాత్రం ఇవ్వలే, తలంపుల ఆలోచనలు ఇచ్చాడు. ఏయ్యా మోషే, ఇదిగో ఈ 10 ఆజ్ఞలు తీసుకెళ్ళు అంటే సరే ప్రభా అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేవాడు కాదు. మోషేకి తెలుసు ఈ 10 ఆజ్ఞల వెనకాల దేవుడి యొక్క ఆలోచనలు.
హీ నోస్. ఎందుకంటే ఆయనకి దేవుడి యొక్క మనస్సు, హృదయము, ఆలోచన ఎలా ఆలోచిస్తుందో తెలుసు. కాబట్టి దేవుడు సైతం ఇశ్రాయేలును చంపడానికి వచ్చినప్పుడు కూడా అడ్డుగా నిలబడగలిగి దేవుడి పక్షాన నీవు నేను ఒకటే ప్రభా, మన ఇద్దరం ఒకటే బ్యాచ్, మన ఇద్దరం ఒకటే గుంపు, ఇద్దరిది ఒకటే సైన్యము, మనకే చెడ్డ పేరు వస్తుంది, వద్దు ప్రభా, ఆగు తండ్రి, ఆగు నాయన అని ఆపగలిగేవాడు. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచనలు వచ్చాయి కాబట్టి. నాట్ ఎవ్రీ కింగ్ హ్యాస్ రిసీవ్డ్ దిస్. మంచిగా వినాలా. ఏ రాజు పడితే ఆ రాజు ఇట్లా ఈ స్థాయిలో లేడు, ఏ ప్రవక్త పడితే ఆ ప్రవక్త ఈ స్థానంలో లేరు. మీరు రాజులు వెంబడి చూడండి. యెహోషాపాతు మంచి రాజు అని చెప్తా ఉంటాడు. ఎస్ఆర్నో. సొలొమోను మంచి రాజే, చిన్న చిన్న బలహీనతలు ఉన్నప్పటికీ. యోషియా అనే వ్యక్తి కూడా మంచి రాజే, అచ్చంగా దావీదులాగా బతికినాడు. కానీ ఈ రాజులందరూ వేరు, దావీదు రాజు వేరు. వీరందరూ ధర్మశాస్త్రం యొక్క వాక్యం కూడా నడిచిన వారు. కానీ ఈ దావీదు మాత్రము దేవుడి యొక్క మనస్సును కలిగి నడిచిన వాడు. అట్లని చెప్పి వాక్యం తృణీకరిస్తాడా? కాదు కాదు. ఆ వాక్యం వెనకాల ఉన్నటువంటి ఆ ఆలోచనలు, తలంపుల వైపు ఎక్కువ ఆలోచించి, నువ్వు బలులను ఇష్టపడవు ప్రభువా, నీకు విరిగిన హృదయం కావాలా, ఆజ్ఞ ప్రకారం వచ్చినోడు చూసి ఎంత ధైర్యంగా నీకు వాక్యాన్ని ధిక్కరిస్తావు అని అంటాడు. కానీ బ్రదర్ బాబు, నీకు వాక్యం వెనకాల థాట్ తెలియట్లా, నీకు ఆ వాక్యానికి ముందు ఉద్దేశం తెలియట్లా, ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందో క్రీస్తు మనసు నీకు తెలియడంలా. ఆయన జంతువులు చచ్చిపోతే సత్యం మంచి సంతోషించేవాడు కాదైనా, ఆయనకు విరిగి నలిగిన హృదయాలు కావాలంట. అన్నిటి వెనకాల ఆలోచనల్ని, థాట్ని తీసుకొస్తాడు. క్రీస్తు మనసు నెరిగే ప్రయత్నం చేస్తున్నాడు. మోషే కూడా అలాంటి వాడే. ప్రవక్తలు చాలామంది ఉన్నారు, చాలామంది వాడబడ్డారు ప్రవక్తలుగా. సౌలు కూడా ప్రవక్తగానే వాడబడ్డాడు. ఎస్ఆర్నో. యాకోబు ప్రవక్తే, ఇస్సాకు ప్రవక్తే, అందరూ ప్రవక్తలే. కానీ మోషే, ఏలియా వేరు. వీరికి దేవుడి యొక్క ఆలోచనల్లోనికి దూరగలిగి ఆయన మనస్సును పొందుకోగలిగే శక్తి ఇవ్వడం వల్లే వివాహాల గురించి కానీ, బాప్తిస్మాల గురించి కానీ ఈ కాలగడియ వర్తమానికుడు అధికారంతో మార్పులు చేయగలిగాడు. ఆయన అధికారంతో మార్పులు చేయగలిగాడు. అందుకే బాప్తిసం ఇస్తుంటే కూడా ప్రజలు వచ్చి, ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు? క్రీస్తువా, మెస్సియావా, మరి ఏలియావా, ఆ ప్రవక్తవా అంటే ఇంతటి అధికారం ఎవరికి కావాలి? పాత నిబంధన ఏ ప్రవక్త పేరుని చెప్పొచ్చుగా? ఆమోస్వా, యాకోబువా, ఏ ప్రవక్త పేరుని చెప్పొచ్చుగా? పోనీ ఏదైనా ఇంకో ప్రవక్తలు, చిన్న చిన్న ప్రవక్తల పేరు చెప్పొచ్చుగా? ఎహెజ్కేలు అనొచ్చుగా, దానియేలు అనొచ్చుగా? కాదు కాదు కాదు. వీరందరూ ప్రవక్తలే, వీరందరూ వాడబడిన వారే, వీరందరూ చక్కగా దేవుళ్ళో వారి వారి స్థానాన్ని చక్కగా పొందుకున్న వారే. కానీ మోషే, ఏలియాల పరిస్థితి అలాంటిది కాదు. వీరి దగ్గరికి వాక్యం మాత్రమే కాక దేవుడు ప్రవక్త అంటాడు, ద థాట్ ఆఫ్ గాడ్, దేవుడి ఆలోచన, మనస్సు, ఉద్దేశములు వీరి దగ్గరకు వచ్చాయి. అట్లా వస్తేనే దేవుడిచ్చింది ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంతో రాయగలుగుతావా నువ్వు? అయ్యా 10 ఆజ్ఞలు ఇచ్చి నేను 5 కాండాలు రాయమంటే రాస్తావా? నీకు అర్థం కాలే. ఇచ్చింది ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలను దేవుడు నియామక కాలాల రూపంలో కావచ్చు, బలుల రూపంలో కావచ్చు, ఏ ఆలోచనలు అయితే దేవుడు మోషేకి అప్పచెప్తున్నాడో వాటి గుండానే ఈ 5 కాండాలు రూపొందించడం జరుగుతూ వచ్చింది. రిసీవింగ్ ద థాట్ ఆర్ రిసీవింగ్ ద వర్డ్, ఈ రెండు మంచివే. కానీ దేవుడి మనస్సును, ఆలోచనలు ఎరిగి స్థాయిలోకి వెళ్ళుట ఉన్నతమైంది, ఉత్తమమైంది. ఆమేన్. అందుకే దేవుడితో పాటు కలిసి శిష్యుల్లాగా తిరగడం వేరు, దేవుడి ఆలోచనల్లో మమేకమావడం వేరు. నీకు అర్థమైందా? దేవుడితో పాటు కలిసి నడుస్తున్నటువంటి ఆ 12 మంది శిష్యులు వెనకాల అంతమంది కనబడి ఎంతోమంది శిష్యులను చూసారా? వారు తిరుగుతున్నారు ధన్యులు అనేకులతో పోలిస్తే లోకంలో ఉన్న వాళ్ళతో. కానీ ఈ తిరుగుట కన్నా దేవుడి ఆలోచనలో ఏకత్వాన్ని కలిగి ఉండి ఆయన ఆలోచన, ఈయన ఆలోచన ఏకమైతే ధన్యులు వారు. అనేకుల కంటే ఉత్తమమైన స్థానంలోకి చేరువైన వారే. అందుకే పోయిన వారంలో ఒక వాక్యం చూపించాను మీకు, జాగ్రత్తగా గమనించారు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కొంచెం వేగవంతంగా ముందుకు సాగిపోదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మైండ్, మీ ఆలోచన, మీ థాట్ ఇది మారి
నూతనమగుట వలన రూపాంతరం నూతనమైతేనే రూపాంతర శక్తి వస్తుంది. అయ్యా నా మాట మీకు అర్థమవుతుందా? మీరు ఈ హూ ఇస్ దిస్ మెల్కిది, ఎవరి ఈ మెల్కిసెదెక్ అనే వర్తమానంలో ఈయన ఎవరన్నా వాడితే తెలియలేదు అది ఈ మెల్కిసెదెక్ ఎవరు అని వర్తమానం అని చెప్తాడు చూడండి. యు వర్ ఇన్ హిస్ థాట్స్, మీరు ఆయన ఆలోచనలు ఉన్నారని చూసారా? అలాంటి వారు మాత్రమే వాక్యంగా మలచబడతారు. వారి ఎత్తబాటులో రూపాంతరం పొందుకునేది. ఇట్లా ఎత్తబాటులో రూపాంతరం పొందుకునే వారి ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. నా మాట పెట్టినారా? భిన్నమైనగా ఉండవుగా. భిన్నం ఎక్కడ ఉంటాయో తెలుసా? ఎక్కడ భిన్నాలు కనబడతాయి అంటే ఈ 3 వర్గాల ప్రజలు భిన్నాలు కనబడతాయి: విశ్వాసికి, అవిశ్వాసికి, వేషధారికి. మీకు అర్థమవుతుందా? ఒక నిర్ణయం తీసుకోవాలి. విశ్వాసులందరూ ఒకవైపు వస్తారు, అవిశ్వాసులందరూ ఒకవైపు వస్తారు, వేషధారులందరూ ఒకవైపు వస్తారు. ఈ 3 వేరు ఆలోచనలు ఉంటాయి ఇక్కడ. నా మాట వింటున్నారా? ఎప్పుడు సంఘములో దేవుడి యొక్క వాక్యంగా మలచబడాలని ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో వేరు భిన్నాభిప్రాయం. ఎందుకంటే యోగ్యమైన బయటపడ్డకే భిన్నంలో ఉండక మానవుగా ఉంటాయి. కానీ ఈ భిన్నములు ఎక్కడెక్కడ ఉంటాయి? నాట్ అమాంగ్ ద రియల్ క్రిస్టియన్స్. నిజమైనటువంటి క్రైస్తవులలో ఉండవు. ఎందుకంటే మీరు ఆ వాక్యాన్ని మళ్ళీ చూడండి, ఫిలిప్లో మళ్ళీ చూడండి. ఫిలిప్ పత్రికలో 2వ అధ్యాయం కంటిన్యూ చదవండి ఒకసారి, 5వ వచనం నుంచి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. దాంట్లో 2వ వచనం చూడండి, 1వ వచనం నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను ఇవన్నీ ఉంచే గనక మీరు ఏది ఎట్లా ఏక మనసు ఎట్లా అవుతారు చెప్పండి? 3 రకాల విషయాలు సంఘంలో ఉంటే ఏక మనసు ఎట్లా వస్తుంది? నా మాట మీకు అర్థమైందా? 3 రకాల విశ్వాసులు సంఘంలో ఉంటే ఏక మనసు ఎట్లా వస్తుంది? 3 రకాల విశ్వాసాలు ఎప్పటిదాకా ఉంటారు? ఎత్తబడదాకా ఉంటారుగా. కరెక్టే కదా? ఎత్తబాటు వరకు 3 రకాల విశ్వాసం ఉండాల్సిందే. మరి ఏక మనసు ఎలా ఉత్పత్తి చేస్తాము? అందుకే నిన్న పోయినసారి చూపించినప్పుడు సంఖ్యాకాండంలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని పంపించినప్పుడు వారందరూ వెళ్ళారు, చూశారు. మేము మిడతల్లాగా ఉన్నాం అక్కడ, ఉన్నత దేహులు అక్కడ, మనం జయిస్తామో లేదో అన్నప్పుడు కాలేబ్ అంటాడు, మనం దాన్ని జయించుటకు శక్తి చాలినవారం. కానీ ఏక మనసు ఇద్దరిలో కలిగింది, 10 మందిలో లేదు. కరెక్టేనా? ఏక మనసు నిజమైన బిలీవర్స్ అని చెప్తున్నటువంటి ఇద్దరిలో కలిగింది, 10 మందిలో వేరే ఆలోచన కలిగింది. భిన్నాభిప్రాయాలు ఈ 3 గుంపులకు భిన్నముగా ఉండొచ్చు, కానీ ఒక గుంపులో ఉన్న వారికి మాత్రం ఏకంగానే ఉంటాయి అవి. ఇస్తారో ఒక గుంపులో ఉండే వ్యక్తులకు మాత్రము వారి మనస్సులు మాత్రము ఒకే దిశగా ఒకే ట్యూన్లో నడుస్తూ ఉంటాయి. నా ఆలోచన నీ ఆలోచన వేరువేరుగా నడుస్తుందంటే అయితే నేనన్నా తప్పు ఉండాలి, నువ్వన్నా తప్పు ఉండాలి. ఈ అమ్మగారు ఆ అమ్మగారు వేరువేరు ఆలోచన చేస్తారంటే అయితే నువ్వు ఒక వర్గమై నువ్వో వర్గమై ఉండాలి. ఇద్దరు ఎవరొకరు కరెక్ట్, కానీ ఇద్దరిది ఏకమైతే ఇద్దరిది ఒకటే బ్యాచ్. ఎందుకంటే గుడ్డోడే గుడ్డో నడిపడానికి ఇష్టపడతాడు. సార్ గుడ్డోడికి గుడ్డోడు నచ్చుతాడు. నేను ఇంకా డాష్ 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 అని చెప్తున్నా, మీరు పొడిగించుకోండి. సార్ నో, దీని సూత్రాలు అట్టగే ఉంటాయి. కానీ ఆలోచనలు ఏకం అవ్వట్లేదా? మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఆలోచనలు ఏకమైన చోట మాత్రమే ఇద్దరు సమకూడి నడవడానికి సమ్మతించాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా సమ్మతించిన చోటే కలిసి నడుస్తారు. సమ్మతించిన చోట ఏక మనసు అంటారు దాన్నే. అక్కడ మాత్రమే ఐదర్ నిజమైన విశ్వాస గుంపులోని సమ్మతి జరిగిందా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి అదే క్రీస్తు మనస్సు మనకు కలిగి ఏక మనస్సులుగా ఏక తాత్పర్యం ఏక భావంతో ముందుకు సాగుతున్నట్టే. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ లీడింగ్స్, దెన్ దట్స్ వేర్ ద ప్రాబ్లం. మనం పరిశీలన చేసుకోవాలా. అయితే మనలో ఎందుకని ఆలోచన చేయండి. ఇప్పుడు నేను అన్నాను, పదండి మనము ఎటువైపు వెళ్దామని అడిగా. పురుషులందరూ కుడివైపు అన్నారు, స్త్రీలందరూ ఎడం వైపు అన్నారు. పాస్టర్ ఏం చేయాలి? ఇప్పుడు
అగరు అట్లా నడవదు ఈడ, అట్లా నడవదు. సరే ఇప్పుడు మీరు ఇట్లా వచ్చారా, ఇప్పుడు చెప్తా చూడండి. మీకు తగ్గట్టు ఉదాహరణ చెప్తా. సంఘంలో ఒక ట్రెజరర్ని ఎన్నుకోవాలి. ట్రెజరర్ అంటే తెలుసు కదా, అంటే ధనాన్ని గురించి మొత్తం లెక్కలు రాసి దగ్గర పెట్టుకునేవారు. ఎప్పుడైనా పాస్టర్ అని చెప్తున్నా దానికి విడుదల చేయాలా, ఎవరైనా సమకూర్చినప్పుడు దాన్ని దాచిపెట్టి లెక్కలు రాస్తూ పారదర్శకత మెయింటైన్ చేయాలి. వాళ్ళని ట్రెజరర్ అంటారు. ట్రెజరర్ని ఎన్నుకోవాలి. నేను అన్నాను షేమ్ గారు నిలబెట్టి, ఇదిగో షేమ్ గారిని ట్రెజరర్ అనుకుంటున్నా. వద్దనేవారు ఎవరు, అవుననేవారు ఎవరు? స్త్రీలందరూ అవునన్నారు, పురుషులందరూ వద్దన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఏనా, ఏక మనస్సా? మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇంటి విని ఏక మనసు లేకపోతే ఏక మనసుకి ఎట్లా రావాలో తెలుసుకోగలగాలి కదా. ఎట్లా? హౌ వి కమ్ టు వన్ సింగిల్ డిసిషన్. గాడ్ బ్లెస్ యూ. అది ఏమని నేను చెప్పడం కదా, బైబిల్లో వన్ ఆఫ్ ద మేజర్ క్రైసిస్లో ఉన్నప్పుడు కనిపెట్టిన పద్ధతి అదే. 12 అపోస్తులు ఎవరిని పెట్టాలని తెలియనప్పుడు అపోస్తులు చేసిన కార్యం అదే. అనేకులు ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో నోవాహు ఓడలో కూడా, క్షమించాలి, యోనా ఓడలో కూడా చీట్లు వేస్తారు వాళ్ళు. ఇప్పుడు చీట్లు వేద్దామా, చీట్ల చర్చ అవుతుంది. ఏం చర్చ ఆయన అంటే చీట్ల చర్చ అంటారు. ఒకప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి అదొక పద్ధతికి వాళ్ళు చేయగలిగారు. ఇట్స్ ఓకే, ఫైన్. బట్ దేర్ ఆర్ అదర్ వేస్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని మర్మాన్ని కనిపెట్టడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి, అనేకమైన మార్గాలు ఉన్నాయి. కానీ ఏక మనస్సులు అవ్వడంలోనే అత్యంత భయంకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే ఒక చోట గుంపు ఏక మనసు పొందుద్దో అక్కడ ఒక్కొక్క స్థాయి శక్తి ఏర్పడుద్ది. మోషే ఇజ్రాయేలు 20 లక్షల మంది కలిసి తీసుకొని పోతూ ఉంటే ఓ ముగ్గురు లేచి కొంతమందికి ఏక మనస్సును కలిగింపజేశారు. ఎస్ అన్నో? ఎవరెవరు? కోరాహు, దాతాను, అభిరామ్ అవ్వచ్చు, ఇంకా ఎంబ్రేల్ అవ్వచ్చు. ఇట్లా కొంతమంది ఏదో ఒక విషయంలో ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే సంఘాలలో బ్యాచ్లు ఏర్పడడం కూడా కారణం అదే. అవకతవకల కారణాలు అవే. ముక్కలు ఎగిరిపోయి ఇంకో ముక్కలు అవ్వడం గల కారణాలు అవే. దేనికయ్యా అంటే ఏక మనస్సు అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ అయినటువంటి ఈ ఏక మనస్సు క్రీస్తు వలన కలిగిన మనస్సు ఆ కాదని తెలుసుకోగలగాలి. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అందరూ వాక్యమునకు వెనకాల థాట్ ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసి వ్యక్తిగత ఉద్దేశాల వలన వాక్యాన్ని వక్రీకరిస్తారు. కరెక్టేనా? ఎస్ సార్ నో? ఇప్పుడు దేవుడు పౌలు గారు చూడ మాట చెప్పాడు, మంచిగా వినండి. నేను మీ దగ్గర చాలా తీసుకుంటున్నాను, కానీ నిజంగా వాక్యాన్ని బట్టి చూస్తే మీరే నాకు రుణస్తులు అన్నాడా లేదా? అన్నాడా? ఇప్పుడు నేను మీలోకి వచ్చి మొత్తం దోసుకుంటే ఏమనాలా? మొత్తం దోసుకోవాలా? మీరు నాకు రుణస్తులు, ఇంకా వాక్యాన్ని బట్టి మీరు నాకు రుణస్తులేయా? వేసారా? ఇంట్లో 100 రూపాయలని వేసుకొచ్చేసా, వంట చేసా వేసుకొచ్చేసా, పోయేటప్పుడు ఇంకా మీరు రుణస్తులే అన్న. ప్రతిరోజు అన్న, ప్రతి ఒక్కరి దగ్గర ఏం చేస్తారు అప్పుడు? ఎక్కడో వాక్యం వెనకాల ఉండే ఆ ఉద్దేశాన్ని సరిగా పట్టుకోని వ్యక్తులే బైబిల్లో దేవుడు కూడా తాను ఎక్కడెక్కడ ఎలాగ సమయోచితంగా సందర్భానుచితంగా నడిచాడో దీన్ని గ్రహించలేక దాన్ని అడ్డం పెట్టుకొని, ఉద్దేశాన్ని పక్కన పెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బైబిల్ నందు దౌర్భాగ్యుడా, దిక్కుమానాడు ఉందా లేదా? ఉందా లేదా? ఊకే వాడచ్చా నేనిగా? ఎందుకు వాడకూడదు? వాక్యంలో ఉంది. ఎందుకు పొద్దాక చదువుతున్నాగా వాక్యాన్ని? మీకు అర్థమవుతుందా? ఇది క్రీస్తు మనస్సుని ఎరుగుటకు కేవలం వాక్యంలో ఉంది కాబట్టి వాడుటకు ఉన్న వ్యత్యాసం ఉంది. యూ కెన్ యూజ్ ఇట్, బట్ యూ హ్యావ్ నాట్ ఎట్ ఫౌండ్ ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఎస్ ఆర్ నో? ఉంది, వాడు. కానీ వాడడానికి దాని వెనకాల ఉన్న ఉద్దేశంను కానీ క్రీస్తు యొక్క మనస్సును కానీ ఎరగకపోతే ఇక ఆ వాక్యంలో ఉంది కాబట్టి ముందుకు సాగిపోతారు. ప్రవర్తన వల్ల సంఘాలు కట్టబడవు, ముక్కలు చెక్కలు చేయబడతా ఉంటాయి. అండ్ రెండోది, వాళ్ళు ఎత్తబడతారా? దేవుడి కృప ఎత్తబడతారు, కానీ అధిక ఫలాన్ని అస్సలు పొందుకోరు. వాళ్ళు వారసులుగా ఉండడంలో, ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన ఎదుగుదలలో ముందుకు రాలేరు. వారు చిన్నపిల్లల స్థాయిలో పెట్టబడతా ఉంటారు. బట్ ద వన్ హూ ఫౌండ్ అవుట్
ద రియల్ మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద థాట్ ప్రాసెస్ ఆఫ్ క్రైస్ట్, ఆలోచన విధానాన్ని గురించి పట్టుకోగలిగినప్పుడు మాత్రమయ్యా వారిని వారసులుగా చేస్తాను. ఆమేన్. దాని గురించి ప్రవక్త గారు చెప్పిన కొన్ని మాటలు మీ ముందు పెడతాను చూడండి. 65-1031M. 38 పేరు చూడండి. 38. నేను ఆలోచించాను, ఈ యొక్క గుంపుకి చాలా అందమైనదిగా ఇది ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. ఈ ఉదయమున as I understand, and be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. ఇంటికి వెళ్ళాక ఈ తెలుగులో కూడా ఉండొచ్చు, ఇది ఉందా? రూపాంతరపరచు శక్తి అని ఉంటుంది, ఉందా? తెలుగులో చదవచ్చు కదా. ఇంగ్లీష్ మీడియం అన్నట్టు ఇంగ్లీష్లో చదువుతున్నారు అందరూ. ఇంటికి వెళ్ళాక ఒకసారి వర్తమానం చదవండి. ఎందుకంటే ఇప్పుడు మనం చదివినటువంటి ఆ యొక్క వచనాన్ని ప్రవక్త గారు తీసుకొని ఎట్లా రూపాంతరపరిచే శక్తి వస్తుంది, మనం శరీర మార్పు వరకు ముందుకు వెళ్ళడానికి క్రీస్తు మనస్సుకున్న సంబంధాన్ని గురించి ఈ వర్తమానం చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటాడు ఆయన. ఆ మనస్సు ఉంటేనే రూపాంతరపరచబోట, శరీరం మార్పు పొందుతా, అక్షయతం ధరించుకునుట, ఇదంతా జరిగేది ఆలోచన స్థాయి నుంచి జరగడం గురించి మాట్లాడతాడు. ఈ వర్తమానం సీరియస్గా తీసుకోవాలి మీరు. తర్వాత చూడండి, దాన్ని 38 పేరు చదువు తెలుగులో. ఈ ఉదయమున అనుసరింపక అదే మనమందరం కూడా చేయవలసి ఉన్నటువంటి పని. వాక్యము ఎరుగుడే స్థాయిలోకి వచ్చారుగా, ఈ గడియ వర్తమానం ఎరిగే స్థాయిలోకి వచ్చారు కదా. ఇప్పుడు ఈ గడియ వర్తమానం యొక్క వాక్యము వెనకాల ఉండే ఆలోచనలు తెలుసుకునే స్థాయిలోకి పరిగెత్తడం స్టార్ట్ చేద్దాం. నా మాట వింటున్నారా? నేటికి ఈ రోజున కూడా ఎట్లా అయ్యా అంటే, కాపర్ల మధ్యలో కావచ్చు, పాస్టర్ల మధ్యలో కావచ్చు, ఎక్కువగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వచ్చింది కూడా దీన్ని బట్టి బేస్ చేశారు. ఎవరెక్కువ వాక్యం చెప్తే, ఎవరెక్కువ వాక్యము లోతులో చెప్తారో ఇక వారికి కొంత మంచి పేరు మూటగట్టి పెట్టినారు. మంచిదే, వరాలు ఉన్నప్పుడు వరాలను బట్టి ప్రసిద్ధి కలుగుద్ది, అది సూత్రం, అదంతే, తప్పదు. కానీ విశ్వాసులను కూడా వాక్యము వెనకాల ఉండేటువంటి ఆ వాక్యం ఉత్పత్తి అయి ఉన్నటువంటి ఆ ఆలోచన మనస్సులలోనికి ప్రవేశపెట్టగలగడమే ఈరోజు మనందరం చేయాల్సిన పని, మన తక్షణ కర్తవ్యం. నువ్వు ఎన్ని మర్మాలను చెప్పు నాకు, నేను అన్లెస్ దీనివల్ల నీకు ఉపయోగమైందని అన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పలేవు అనుకో, యూ స్టక్ ఎట్ ద వర్డ్, యూ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద థాట్. నువ్వు నాకు చెప్తావు, నేను ఇవన్నీ ఎప్పుడో విన్నా, ఇవన్నీ ఎప్పుడో చేసినా, దాని వెనకాల కారణం ఉద్దేశం అడిగితే ఏం తెలియదు మనకి. పీపుల్ ఆర్ మోర్ రన్నింగ్ ఆఫ్టర్ ద నాలెడ్జ్ బట్ నాట్ ఆఫ్టర్ ద థాట్. జ్ఞానమును వెంబడించినంతగా క్రీస్తు మనస్సును వెంబడించడానికి ప్రయత్నం చేయడంలా. క్రీస్తు మనస్సు తెలిస్తే, క్రీస్తు మనస్సు తెలిసిన వాడికి మాత్రమే ఎందుకు నాయన బ్రౌన్ బేర్ విజన్ ఫెయిల్ అయింది, ఇండియా ట్రిప్ రిపోర్ట్లో ఇండియాకు వచ్చినప్పుడు 5 లక్షల మందికి పైచిలుకలో కొన్ని లక్షల మంది రక్షించబడతారన్న ప్రవచనం ఎందుకు నెరవేర్పు జరగలేదు. ఇవన్నీ గ్రహించగలిగే శక్తి రావాలంటే అయ్యా థాట్ ప్రాసెస్ కావాలా, దేవుడి యొక్క మనసు కావాలా. వాక్యం దగ్గర స్టక్ అవుతుంది. అసలు వాక్యమే తెలియదు చాలామందికి, సంఘశాకుడికి వాక్యమే తెలియదు, దేవుని కోరం బట్టి ఏంటో మేసలో వాక్యం తెలిసింది. కానీ ఈ వాక్యములో నుంచి వన్స్ యూ రీచ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఒకసారి ఆ థాట్లోనికి, ఆలోచనలోనికి మెదలడము, కదలడం రాగానే ద నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ద పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ జోయే. దేవుడి యొక్క సొంత జీవములోనే పరిపూర్ణమైన స్థానం దొక్కుద్ది. ఇది జరగాల. నమ్మట వింటున్నారా? దానియేలు చూడండి, తనకంటే ముందుగా ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్త యొక్క గ్రంథాలు చదివి ఇజ్రాయేల్ కొరకు నియమించబడిన కాలం సమీపమైందని వాక్యాన్ని బట్టి బాగా
గట్టిగా నిలబడ్డాడు. ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికంటే దానిలో చాలా గట్టిగా నిలబడ్డాడు భక్తి విషయంలో. ఆమేన్. కానీ ఆ వాక్యము పట్ల కలిగి ఉన్న ఆసక్తిలో దేవుడు చూపించిన దర్శనాలలో ప్రాముఖ్యంగా అన్నిటినీ కనుగొనే ప్రయత్నంలో ఆ 4వ మృగం నుంచి కనుగొనే ప్రయత్నంలో అలసిపోయాడు. ఆయన బాగా వేసారిపోయాడు. అదేంది, వాక్యం వస్తే సరిపోద్దిగా, ఎన్నికుంటే సరిపోద్దిగా, ఇంకా 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 ఈయన ఎందుకు పూర్తిగా నిలబడలేని స్థాయిలో ఆయన ఏమంటాడు, నేను వ్యాధిగ్రస్తుడనైతేనే. ఎందుకంత వ్యాధిగ్రస్తుడు అయ్యావు? నీ దగ్గరికి వాక్యం వచ్చిందిగా, దర్శన రూపంలో వచ్చాడు, రాస్తే అయిపోద్దిగా. కాదు కాదు, ఐ వాంట్ టు హ్యావ్ ద థాట్ ప్రాసెస్. నాకు ఆలోచన కావాలా, నాకు ఆ క్రీస్తు మనస్సు కావాలా. ఇప్పుడు దర్శనం అంటే వాక్యం ఏ రూపంలో రావచ్చు, స్వర రూపంలో రావచ్చు, కళ రూపంలో రావచ్చు, దర్శన రూపంలో రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఆయన దగ్గరికి దేవుడు దర్శనం చూపించాడు, 4 మృగాలు చూపించాడు, రాస్తే దేవుడు నాకు ఇచ్చిన వాక్యము అంటే అయిపోయా. వర్డ్ ఇస్ ఎ వర్డ్. వాక్యం అంటే వాక్యమే. వాక్యం నీకు అర్థమైనా కాకపోయినా శక్తి కలిగింది. కానీ ఆయన అక్కడితో ఆగలే. ఆ మృగాలు ఏమై ఉన్నాయో, వాటి యొక్క ఆ వచ్చిన దర్శనాల సంగతి ఏమై ఉన్నదో దేవుడు ఆలోచనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వ్యాధిగ్రస్తుడు అవుతూ ఉన్నాడు. నేను పడిపోతిని, లేకపోతే నిలబడలేకపోతే అన్న మాట్లాడిన మాటలు కనబడతా ఉంటాయి. ఇంకా దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎట్లయితే దర్శనాల రూపంలో, కళల రూపంలో దానియేలు దగ్గరికి ఆ కాలంలో వచ్చినటువంటి నూతన వర్తమాన వాక్యమును ప్రత్యక్షతను దొరికిందో, వాక్యం ఆయన దగ్గర రాగానే ఆయన అక్కడితో నిలిచిపోకుండా దాని వెనకాల ఉండే ఉద్దేశం కొరకు ఎలా ప్రయత్నం చేశాడో ఈ రోజున మన మెసేజ్ రూపంలో మనం చేయాల్సింది అదే. ఇది కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ద టీచింగ్ మెథడ్. మీరు గుర్తుపట్టగలగాలమ్మా, అన్ని సంఘాలు, అన్ని వరాలు, అందరు కాపాలు ఒకేలా ఉండరు. వరాలు వేరు, పిలుపులు వేరు, తలాంతులు వేరు. ఈ ఇన్సైట్ అంటే దాని అంతరంగమును చూడగలిగేటువంటి ఆ వరము, ప్రాపర్గా వాక్యాన్ని విభజించగలిగే వరము, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ టు ద టీచింగ్ మెథడ్ ఆఫ్టర్ ద ప్రాఫిట్. ప్రవక్తను వెంబడించడం ద్వారా, ప్రవక్త తర్వాత టీచింగ్ మెథడ్లోనే సాధ్యపడుతుంది. ఇది జరగాల. ఇది జరగలేదనుకో ఎంత ప్రయత్నం అని చేయి. పేజీలు నింపుతారు మర్మాల రూపంలో. అడిగితే పీడి సుందర్రావు గారి యొక్క శిష్యులు అక్కడ టప 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 బైబిల్ నోటి మీద చెప్పేస్తారు, మీరు వర్తమానాలి. ఇంతకీ దానివల్ల ఏదైనా బెనిఫిట్ వచ్చిందా? దానివల్ల ఏదైనా సాధించగలిగితేమా? లేదు. ఆ థాట్ ప్రాసెస్లోకి ఎంటర్ కాలేదు మనం. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ రాదు. ద మూమెంట్ వి రిసీవ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, మన ఆలోచనల వ్యత్యాసాలు ఉండవు. ఎస్ సార్ నో? నా మాట వింటున్నారా? మన అందరి ఉద్దేశం ఒకటే అవుద్ది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవనుకో, ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నా. అంటే వేరే చెప్తే మళ్ళీ నన్ను అన్నారు, వాళ్ళు అన్నారు అనుకుంటారని చెప్పి ఎక్కడ ఎన్నడూ లభించిన ఒక ఉదాహరణ చెప్పిన, ఎప్పుడు పునరావృతం కానటువంటిది. నీళ్ళు లేవు, భిన్నమైన అభిప్రాయాలు ఎటువంటి తెలుసా? ఒక ఆయన అంటాడు, పొద్దుంతా ఇంట్లో కూర్చుంటాడు, తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది అని ఒక ఆయన. ఇంకొక ఆయన, ఎప్పుడు నా పనే చేసుకుంటా, దేవుడు పని చేయలేకపోతున్నా, నేనన్నా తెచ్చితే బాగుండు, అంత అవకాశం వచ్చిందని మరొక ఆయన. ఎస్ సార్. ఇంకొకరు, చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం నీళ్ళు కూడా తెర వీళ్ళు అని ఒకరు. ఇంకొక ఆయన, ఇప్పుడు నేను ఇదేమన్నా అడదేయడా? నా మాట పెట్టారా? నేను మీకు అంటే మన దగ్గర వాటర్ సమస్య ఎప్పుడు అడగట దానే చెప్పిన. ఇంక దీన్ని వేరే వేరే ఊహించుకోండి. మీకు అర్థమవుతుందా? క్లీనింగ్లకు, వంటలకు, పెంటలకు అన్నిటికీ వాడుకోరు మీరు. ఇక నేను దాన్ని చెప్పాను, ఇక మీరు అప్లై చేసుకోండి. ఎన్ని భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలు అంటే మనం ఏక మనస్సులం కాలేదయ్యా, కాలే. ఏక మనస్సులు అవ్వేటువంటిది ఎంత గొప్ప శక్తి తెలుసా? అది పరలోకం నుంచి అగ్ని దించినటువంటి ఆ పెంతెకోస్తు అనుభవం. అది వారు చేయగలిగింది ఒకటే, వారి అందరి ఉద్దేశం, ఆలోచన ఏకంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క శక్తి అధికమైన తలాంతుల రూపంలో దిగి రావడానికి అతి గొప్ప మార్గంగా మారి. ద మోర్ వి డైవర్స్ ఆర్ ద లెసర్ పవర్ ఆఫ్ గాడ్. భిన్నమైన ఆలోచన ఎంతగా ఉంటామో అంత ఘోరమైనటువంటి అల్పమైన శక్తి మన దగ్గర ఉంటుంది అన్ని రూపాలలో. ఇప్పుడు మీరు ఇరువురు కనుక ఏకీభవించలేదనుకో, మీ మధ్యలో స్నేహబంధం తక్కువ, మీ మధ్యలో దైవశక్తి తక్కువ. మీరు ఏం చేశారంటే చిన్న క్రాక్ దొరకగానే దుష్టుడు దూరడానికి అవకాశం లభించినట్టే. హీఈస్ వెరీ మాస్టర్ వాడు దాంట్లో. ఎక్కడ క్రాక్ వస్తుందని చూస్తాడు. క్రాక్ రానంత మట్టి వరకే, పగుళ్ళు రావు. క్రాక్ వచ్చిందంటే వాడు దూరేస్తాడు, అయిపోయాయి, చీల్ చేస్తాడు వాడు.
ఏక మనస్సు కలిగి ఉండడం అనేది అసాధారణమైన విషయం. దీనిలో బాధ ఏంద్రా నాయన అంటే నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ ఇవ్వందు వాళ్ళు అనుకుంటారు. ఇదే బాధ ఈ రోజున. కరెక్టేనా? ఎవరు కరెక్ట్ అంటే ఎవరు కరెక్ట్? జషంగా అడుగుతా, అరే నువ్వు కరెక్టా, రుత్విక్ గడ్ కరెక్టా అంటే వాడు వాడినే అంటాడు, రుత్విక్ గడ్నే అంటాడు. వీళ్ళిద్దరిలో మీ పేర్లు రాసుకోండి. ఇక మీకు మీరే కరెక్ట్ అంటారు. కానీ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఆ క్రీస్తు ఆలోచన ఖచ్చితంగా రాగలగాల. ఆ క్రీస్తు ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? మంచిగా నేను అడగా, వాక్యం మీ దగ్గరకు అధికారం రాదు, క్రీస్తు మనస్సు వస్తేనే అధికారం వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఉదాహరణకి నాకు ఏదో ఒక షాప్ ఉంది, నేను వ్యాపారం చేస్తూ ఉన్నాను. నా కుమారుడు నాతో పాటు చిన్న వయసు నుంచి నాతో పాటు పక్కన ఉన్నాడు. వ్యాపార మెలకువలని నాకు బాగా తెలుసు, నేను చక్కగా చేస్తూ ఉన్నాను. వాడికి వెంటనే పగ్గాలు ఇవ్వనుగా. వాడికి ఎప్పుడు పగ్గాలు ఇస్తానంటే వాడు నేను కూడా ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో అలాంటి నిర్ణయాలే వాడు కూడా ఖచ్చితంగా తీసుకుంటాడన్న చోట నేనేం చేస్తాను, వానికి షాప్ వదిలేసి వెళ్ళిపోతా. ఎస్ సార్ నో. కానీ నా ఆలోచన వేరు వాడి ఆలోచన వేరు అని తెలిసినప్పుడు నేను మనకి అధికారాన్ని ఇయ్యను. ఏం చేస్తాను, నేను వెళ్ళా ఓ సూపు ఉంచుతా, ఫోన్లో మీద ఉంచుతా. ఎస్ సార్ నో. ఇదే జరుగుతుంది. ఈరోజు ఎంటర్మెసేజ్లో ఉన్నటువంటి విశ్వాసాలు అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ వాక్యం దగ్గరకు వచ్చి ఆగిపోయారు. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఒక్కసారి ఆ మైండ్ ఆఫ్ క్రైస్ట్లోకి ఎంటర్ అయితే వి రిసీవ్ ది అథారిటీ, వి రిసీవ్ ద పవర్ టు ట్రాన్స్ఫర్. రూపాంతరపరిచే శక్తియు అధికారము మనదవుతుంది. ఇది జరగాలి అంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంత అవసరం. గుణ లక్షణాలు కావాలంటే ఏం కావాలన్నాడు ఆయన? మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మనసు ఉద్దేశం కావాలి. ఎస్ ఆర్ నో. మరి ఈ క్రీస్తు మనసు మనలో రావాలంటే ఇది కూడా తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం రావాలంటే గుణ లక్షణాలు ఉండాలి. గుణ లక్షణాలు రావాలంటే మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనసు ఉండాలి. క్రీస్తు మనసు రావాలంటే అది కూడా ఓకే, కొంత మట్టుకు కరెక్టే. బట్ ప్రవక్త గారు చెప్పింది ఉన్నట్టుగా తీసుకుందాం కాసేపు, జాగ్రత్తగా ఉంచి. 59-1124. గిలాదులో గుగ్గిలము అనే వర్తమానము 61 పేరు చూడండి. 61. కొన్నిసార్లు ఒక్క నిమిషం కొన్నిసార్లు మనము సంఘంలోనికి చేరిక అవుతాము. దానిలో ఎంతో అందమైన విషయాలు ఉంటాయి. అలాగూ జరుగును. మనల్ని మనం చాలా చక్కగా సిద్ధపరచుకుంటాము. దేనికి? సంఘానికి వెళ్ళడానికి. మనం చర్చికి వెళ్ళడానికి ఏంటది వేసుకోవడానికి ఏదో కొత్తదైంది కొనుక్కొని మరి వెళ్తాము. సార్ తర్వాత మీ దృష్టిలో చర్చ్ అంటే ఇదేనా? మీకు అర్థం కాలేకొచ్చుగా. దీన్ని బ్యాలెన్స్ చేద్దాం ఒకసారి, ఒక్క 10 సెకండ్లు ఆగి బ్యాలెన్స్ చేద్దాం. దీన్ని కొంచెం నరుకుదాం. కొంతమందికి చర్చే కదా అని చెప్పి నైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటూ వచ్చి లేకపోలే. ఇటువైపు వాళ్ళు చర్చ్ అంటే ఐరన్ చేసుకొని ఖద్దరు చొక్కా వేసి పొలిటీషియన్ కంటే ఘోరంగా కనబడాల. మీరు వింటున్నారా? ఈ 2 గుంపులు తప్పే. అధికంగా నేను సిద్ధపరచుకొని ఎవరికి చూపించుకునేది? నీ అంతరంగం తెలియదు దేవుడికి ఎంత కుళ్ళుతో ఉంటుందో. పరిశుద్ధంగా ఉంటే చక్కగా దేవుడు మెచ్చుకుంటాడుగా. మరి కొంతమంది పూర్తి నిర్లక్ష్యం చేసి చినిగిన జీన్స్ అని ఒకడు, నైట్ ప్యాంట్స్ అని ఒకడు, ఇంట్లో టైంపాస్ చేసుకుని టీషర్ట్లు వేసుకొని వచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఎస్ అన్నా. ఒకవేళ పూర్తిగా మేకప్ వేసుకొని రారు చర్చికి. ఇంకొకళ్ళు జిడ్డు మొహాలు చూడలేము. ఇక నిద్రలోకి వెళ్ళి ఇప్పుడే లేచి వచ్చినట్టే ఉంటాయి. ఈ 2 మంచిది కాదు. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్.
మరీ ఎక్కువైన సిద్ధపాటు అక్కర్లే, భౌతికమైనటువంటిది అట్లని చెప్పి దేవుడి సన్నిధిని నిర్లక్ష్యపరిచేటువంటి వస్త్రధారణ సిద్ధపాటు కూడా అక్క చేయకూడదు. దాన్ని మోడెస్ట్ అప్పేరల్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. మోడెస్ట్ అప్పేరల్ దాని వర్తమానం ఉంది, ఇంకేం అయిపోలేదు. అప్పుడు వస్తాయి చాలా మంచి మంచి వారి వాక్యాలు వస్తాయి. ఆ మోడెస్ట్ అప్పేరల్ ప్రకారంగానే స్త్రీలైనా పురుషులైనా వారి వస్త్రధారణ ఉండాలి. దేవుడి యొక్క సన్నిధిని గౌరవించినట్లుగా. అనేకులకు కొన్ని వస్త్రాలు చూస్తుంటే పరిశుద్ధత అగుపడుతుంటుంది. అలాగూ అగుపడు రీతిలో మన వస్త్రధారణ ఉండాలి. కానీ దేవుడు ప్రవక్త ఇచ్చాడు, కొంతమంది చర్చికి పోతుంటారు, ఏదో కొత్త వేసుకొని వెళ్ళాలని చూస్తూ ఉంటారు. మీ దృష్టిలో చర్చ్ అంటే ఇంతేనా, ఇదా? తర్వాత పర్సువేడెడ్ దెన్ అప్పుడు నేను నిన్ను నెట్టవలసి వస్తుంది, బలవంతం చేయాల్సి వస్తుంది, తప్పక అటువైపు నేను పంపాల్సి వస్తుంది. ఎటువైపు? కొత్త జన్మ వైపు. తర్వాత అవును, అది ఖచ్చితంగా సరి అయినదే. ఆ మొక్కజొన్న విత్తనము అది భూమిలో పడి పాడైపోయి నశించి చనిపోతే తప్ప కొత్తదైన జీవాన్ని ఉత్పత్తి చేయదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా ఇంటర్మేషన్లోనే వారి ఒకప్పటి ఆలోచనలు ఇప్పుడు ఆలోచన సేమ్. వారు చావలే, నీళ్ళలో బుడుక్కని మునిగి తడిసిపోయి బయటకు వచ్చినారు, కానీ వారి ఉద్దేశాల్లో, వారి ఆలోచనలో, తలంపులో చనిపోలే. దేవుడు ప్రవక్త చెప్పినటువంటి దేవుడి వాక్యంలో ఉన్నటువంటి గొప్ప సూత్రము, అది చావాలి, విత్తింది చస్తేనే కొత్తదైనటువంటి జన్మ కలుగుద్ది, కొత్తదైన రూపంలో శైలి ఆధారపడి ఉంటుంది. తర్వాత చూడండి, ఒక వ్యక్తి బలిపీఠం దగ్గర అక్కడికి వచ్చి అతడు మోకరించలేడు, అని లేచి అప్పుడు అంటాడు, మంచిది, నాకు కొత్త జన్మ వచ్చింది. నీవు బలిపీఠం దగ్గరకు వచ్చి, సంఘంలోకి వచ్చి, కాసేపు మోకరించి, నేను దేవుణ్ణి అంగీకరించి నాకు కొత్త జీవం వచ్చేసింది, కొత్త జన్మ జరిగింది అంటే సరిపోదు. నువ్వు ఎంతసేపు మోకరించాలయ్యా అంటే, ఈ లోక పోకడ, మన చదివిన వాక్యం ఏముంది, ఈ లోక మర్యాదను అనుసరించక చూసారా, ఆ లోకమంతయు మనలో కుళ్ళిపోయినటువంటి ఆ ఆలోచనలు, వాక్య విరుద్ధమైన తలంపులు, ఐకమత్యాన్ని, సహవాసాన్ని, దైవికమైన ప్రేమను ఉత్పత్తి చేయలేనటువంటి ప్రతి దుష్కార్యాన్ని పూర్తిగా వదిలివేయనంత మట్టు వరకు కూడా కొత్త జన్మ జరగనట్టు. ఇట్స్ నాట్ యెట్ హ్యాపెన్. క్రీస్తు మనసు అంటే ఏంటో చెప్పనాయా? మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? నా మాట వింటున్నారా? ఇప్పుడు చూడండి, వీడు ఇగో ఈ పిల్లలతో బాగా ఆటలాడుతున్నటువంటి మన 2 పేర్లు కలిగిన పీటర్ పాల్ గారు, వీడికి నాకు గొడవైంది. నా మాట వింటున్నారా? వీడికి నాకు గొడవైంది, మాట అనుకున్నాం, వాడు నేను ఏకంగా కొట్టుకున్నాం, డిషుమే. ఇంకొకడైతే వానికి నేను ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్నాడు. మంచిగా గమనించండి, ఒక్కొంతనేమో మాటల్లో, ఇంకొకటితోనేమో చేతల్లో, మరొకడికేమో ప్రాధాన్యతలో భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఇప్పుడు నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? అంటాడా? ఏమంటాడు ఆయన? అరే ఏం చేస్తాడు క్రీస్తు? నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తారో అది నేను చేయకపోతే నేను వాక్యమును మర్మములు ఎరిగిన మూర్ఖుణ్ణి. బట్ నాట్ ది థాట్ ప్రాసెస్, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసు ఎరిగిన వ్యక్తిని కాదు నేను. క్రీస్తు మనసు ఎరిగినప్పుడు ఇప్పుడున్న ఈ క్షణంలో, ఈ గడియలో నా తండ్రి, నా ప్రభు ఉంటే ఏం చేస్తాడో నేను అదే చేస్తాను. నా నిర్ణయము, నా ప్రభు నిర్ణయం ఏకమైపోద్ది. నేను మీకు మొన్న కూడా చెప్పాను, సంఘంలో వెనకాల ఒక 2 యవనస్తులు వారు ముద్దాడుకుంటూ ఉంటుంటే, అసభ్యకరమైన పని చేస్తూ ఉంటే, వారి పట్ల దేవుడి యొక్క స్వరం బలంగా వచ్చి నువ్వేం చేయాలనుకుంటూ చెప్పాలన్నప్పుడు ప్రవక్త గారు సంపూర్ణమైన అధికారం కలిగాడు. ఆ సమయంలో ఏదైనా చేయొచ్చు, అప్పటికప్పుడే మీరు చచ్చిపోవాల్సిందే. కానీ ఈయన యొక్క మనసు, క్రీస్తు మనసు ఏకమవడం వల్ల క్షమాపణను, కరుణనే కోరుకున్నాడు ఆయన. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ రావాలా. మైండ్ ఆఫ్ క్రైస్ట్ రావడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, సర్వాధికారం అప్పచెప్పబడుద్ది, అయినా సరే దేవుడి చిత్త ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి. అక్కడ నీకేది కావాలో కోరుకో అని అంటాడు. ఏం కోరుకుంటావు?
ఒక రాల్స్ రాయ్స్ కారు, ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు, వేసుకోవడానికి మెడలు వంగిపోయేంత బంగారము, కడుక్కోవడానికి 3 గంటలు పట్టేంత మేకప్, అంటే ఏది మేస్త్రిగా తాపి తీసుకెళ్ళి తీయాలి దాన్ని. ఇక అట్టంటే లేకపోలే. కానీ అలాంటి అధికారం నీకు అప్పచెప్పినప్పుడు కూడా నువ్వు దేన్నైతే ఎన్నుకోబోతావో ఆ ఎన్నుకోబోయే దాంట్లో కూడా దేవుడి యొక్క ఆలోచన అదే ఉంటుంది. నేను మీకు ఇద్దరు కూడా చెప్పా, ఇది ప్రక్షాళన కృపలో చెప్పా. దావీదు దగ్గరికి దేవుడు 3 పంపించాడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, శత్రువుల చేత తరమబడాలా. ఆప్షన్ బి, కరువు చేత మొత్తబడాలా. ఆప్షన్ సి, దేవుని చేత మొత్తబడాలా. ఇప్పుడు కనుక నేను ఎన్నుకుంటా ప్రభా, కానీ నేను ఎన్నుకున్న పక్కన పేపర్లు రాసుకున్నా, ఈ పక్కన పెట్టినా. ప్రభా నువ్వేది అనుకుంటా, నువ్వైతే నా ప్లేస్లో ఉంటే నేను ఏదనుకుంటే బాగుంటుంది. ఆప్షన్ సిఏ. అక్కడ దావీదుకి ఆ చాయిస్ ఇచ్చినప్పుడు మనకు అర్థం కావాలా, దేవుడు ఖచ్చితంగా దావీదు అప్పటికే క్రీస్తు మనస్సులోకి ఎంటర్ అయిపోయి మనస్సును కలిగి ఉండి దేవుడు దేన్ని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పి దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాయో అదే ఆలోచనలో దావీదు ఒదిగిపోయినాడు. ఆయన ఇదే క్రమంలో మనం చదువుతున్న చూడ ప్రవక్తలు అంటాడు, నా హృదయానుసారుడని దేవుడు దావీదుని పిలిచే గల కారణం అదే అంటాడు. ఆయన వాక్యానుసారంగా నివసించడం మంచిది, ఆశీర్వాదమే, తప్పని నేను చెప్పడంలే. కానీ అది ఇంకా మీ బాల్యస్థాయిలో చూపిస్తాం. బట్ ద టైమ్ వెన్ యూ రిసీవ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఆ మైండ్ ఆఫ్ క్రైస్ట్ వస్తే నీ గుణలక్షణాలు, గుణలక్షణం నుంచి పరిశుద్ధాత్మ బాప్తిసం. కానీ మైండ్ ఆఫ్ క్రైస్ట్ రావడానికి ఇంకొంచెం ముందుకు రండి. ఆ ఆలోచనలు చనిపోవాలి, కుళ్ళిపోవాలి, నీ యొద్ద నుంచి తొలగించబడాలి. అప్పుడు మాత్రమే కొత్త జన్మ స్థానాన్ని తీసుకుంటుంది. ఓ and slobber like a horse eating clover, but you will come up from there in a new condition with a new birth. నువ్వు ఎంత పొట్టు తినే పరిస్థితిలో ఉన్నా సరే ఒకసారి నీ పాత ఆలోచనలు, పాత జీవము చనిపోగానే, మృతం అవ్వగానే ఇకపై పరిపూర్ణమైన కొత్త జీవం వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మంచిగా వినాలా అమ్మా. మీరు దేవుని ఎరుగుటకు మునిపోయి ఏ కోపం ఉండేనో, ఏ అసహనం ఉండేనో, నా మాట వింటున్నారా, ఏ అనుమానాలు ఉండేనో, ఏ మొండితనాలు ఉండేనో, ఏదైతే భక్తిహీనత ఉండేనో అది పూర్తిగా కుళ్ళుబడి చచ్చిపోలేదా, ఇది పోయే వరకు మీరు శ్రమలు ఎదుర్కొంటారు. రాసుకోండి, మీరు ఎక్కడైనా సరే రాసుకోవచ్చు. మీరు ఇది పోయే వరకు ఆ దేవుడి వాక్యం అనే సుత్తే మిమ్మల్ని కొట్టి కొట్టి మారుస్తుంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మిమ్మల్ని చంపి మళ్ళీ కొత్తదైన జన్మగా జన్మింపజేయ వరకు కూడా ఊరుకోడైనా. నేను ఇంకా నా గర్వం చూపడానికి నా దగ్గర ఏమీ లేదు అనుకునే స్థాయి వరకు తీసుకెళ్తాడు. నేను నా భార్య పైన, నా పిల్లల పైన, నా సహోదరుల పైన కోపడుతున్నాను, నీ కోపమును శాంతం నరికే వరకు కూడా శ్రమలు పోవు నీకు. అకారణంగా కావచ్చు, కారణంగా కావచ్చు, నీవు ఆ పాతదైనదంతా కొల్లు బట్టి పరిపూర్ణంగా నీ యొద్ద నుంచి తొలగిపోతే తప్ప కొత్త జన్మ రాదు. కొత్త జన్మ రాంది, కొత్త ఆలోచనలు రావంటాడు ఆయన. ద న్యూ మైండ్ ఆఫ్ క్రైస్ట్ కమ్స్ వెన్ న్యూ బర్త్ హ్యాపెన్స్. నా మాట వింటున్నారా? తర్వాత చూడండి అంటాడు, అక్కడ ఏదో కొత్తదైనది జీవిస్తూ ఉంటుంది. నీవు ఏమై ఉంచివో అలాంటి వాడిగా నేను ఉండక నేను కొత్తదైన వాడిగా అది చేస్తున్నది. ఎప్పుడైతే కొత్త జన్మ జరుగుద్దో అసలు మరణం లేకుండా కొత్త జన్మ రాదు. నా మాట వింటున్నారా? అయ్యా, నా మాటని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలా. మీరు ఒక ప్రోగ్రెస్ కార్డు రాసుకోండి ఒకసారి. పిల్లలకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారా? అక్కడ జాయిన్ కావడానికంటే ముందు ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్కులు, తర్వాత ఎన్ని మార్కులు, తర్వాత ఎన్ని మార్కులు ఇస్తారా? అయ్యారా? ఇస్తారుగా. ఒకసారి మీరు అట్లా ఒక ప్రోగ్రెస్ కార్డు రాసుకోండి. ఒకప్పుడు నేను ఈ వర్తమానం తెలియడానికి నా మాటలు ఎలా ఉండేవి, నా సహనం ఎలా ఉండే, నా సంభాషణ ఎలా ఉండే, నా ప్రార్థన జీవితం ఎలా ఉండే, నా భక్తి ఎలా ఉండే, ఈ వర్తమానం కంటే మునుపు. ఈ వర్తమానం తర్వాత ఎన్నిట్లలో నాకు గ్రోత్ వచ్చింది అని గీసుకుంటే మీ గ్రాఫ్ పెద్ద ఉందా?
అన్నిట్లలో గ్రాఫ్ పెరిగిందా? ఈ పాతది పూర్తిగా మరణిస్తేనే కొత్త జన్మ జరుగుద్ది. కొత్త జన్మే మిమ్మల్ని దేవుడి యొక్క కొత్తదైన మనస్సులను తీసుకెళ్తుంది. అదే సంపూర్ణమైన దేవుడి గుణలక్షణాలకు మిమ్మల్ని మలిచేటట్టు చేస్తుంది. తర్వాత చూడండి అంటాడు, కానీ ప్రజలు చనిపోవడానికి ఇష్టపడరు. అసలు ఆ ముక్కు మీద కోపాలు ఎందుకు ఇష్టపడరు. ఈ ముక్కు మీద కోపాలు, ఈ ప్రార్థన రాహిత జీవితాలు, ఈ అనుమానాలు, ఈ రోగాలు, ఏవైతే మొండితనాలు ఉన్నాయో ఇవి చచ్చేదాకా జీవితాలు మారవు, పరిస్థితులు మారవు. నో మ్యాటర్ హౌ హార్డ్ యూ ట్రై, చచ్చిపోవాలి మనం. అది చచ్చిపోనట్లుగా దేవుడు ఖచ్చితంగా మనం పరిశీలిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నాకు ముక్కు సర్రన కోపం రోగం ఉంది, వింటున్నారా? కోపం ఉంది, నేను ప్రభు జయించాలనుకుంటా, తండ్రి నాకు సహాయం దయచి. ఇవాళ ప్రార్థన అయిపోయింది, నేను ఒప్పుకొని వెళ్ళిపోయినా. ఖచ్చితంగా నాకు కోపం వచ్చే పని మా ఆవిడ చేస్తుంది, పిల్లలు చేస్తారు, సహోదరులు చేస్తారు, అందరూ చేస్తారు. కావాలా దేవుడు చేయిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తానన్నావో టెస్ట్, యూ షుడ్ కమ్ అండర్ ద టెస్ట్ ఫస్ట్. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ పరీక్షలో సరే మీరే కరెక్ట్ లేండి, మీరే గొప్పవారు లేండి, మీరే సరైన వారు లేండి. కోప్పడకుండా మెల్లగా దాటేసావనుకో, చాలా విషయంలో నీకు విజయం వచ్చినట్టే. ఎస్ఆర్నో? ఇట్లా ధనం బలహీనత ఉన్నోడికి ధనం అనేది ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒక 2 సార్లు గెలుస్తాడు, 3 సార్లు టపా అని పడిపోతాడు. ఆ బలహీనతని పోలే, డబ్బు విషయంలో చచ్చిపోలే. స్త్రీల విషయంలో కూడా అంతే, కొంతమందికి సోషల్ మీడియాల విషయంలో కూడా అంతే. మీరు వింటున్నారా? నేను జయించేసిన వారం రోజుల నుంచి ఫోనే ముట్టలేదు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో దిక్కుమాల క్షణము, దౌర్భాగ్య క్షణము, మళ్ళీ కాసేపు ఎక్కువసేపు సోషల్ మీడియా, మళ్ళీ బడితిమి. ఎస్ఆర్నో? మనం దాన్ని చనిపోలే కదా. మనం ఏం చేసామంటే కాసేపు లైఫ్ను సస్పెండ్ చేసాం అంతే, నొక్కి అదిమి పెట్టామంతే, చనిపోలే. బట్ వెన్ యూ డై, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా చస్తావో, చచ్చిపోవడం అంటే తెలుసా? చచ్చిపోవడం అంటే చెప్పనా? చిన్నప్పుడు మీరు బాగానే గేమ్స్ చెప్పండి, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. చిన్నప్పుడు దొంగ పోలీస్, క్రికెట్, ఇంకా గొట్టిలు ఆడలే మీరు? సిరగొడ ఆడలే? మీరేం చెప్తలేరు, వీళ్ళేం చెప్తలేరు? చారపల్లె అంటే ఏంటో ఇప్పుడు అన్నీ తెలుసుకునే టైం లేదు కానీ ఓకే. చారపల్లి, బొమ్మ ప్రాణం, అది చాతబడి ఏంది అది? సరే, ఇప్పుడు అవన్నీ ఆడాలనిపిస్తుందా మీకు? అవి ఆడాలనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అది చచ్చింది. చస్తే కోరిక కూడా ఉండదు. చనిపోయిందని చెప్పడానికి అతిపెద్ద సూచన అదే. అది నాలో చచ్చింది అన్నప్పుడు అది నా ముందుకు వచ్చిరా అని వెళ్ళిపోతావు. నువ్వు యూ ఇగ్నోర్ ఇట్, యూ అవాయిడ్ ఇట్. నువ్వు ఇలా వద్దా, అది చావలే, బతికింది, ఎక్కడో ఉంది. ఎస్ఆర్నో? డబ్బు పిచ్చి, ఎస్ఆర్నో? అమ్మాయికి అబ్బాయిలు పిచ్చి, అబ్బాయిలకి అమ్మాయిలు పిచ్చి. మెసేజ్ ఇప్పుడు ఎలా వద్దులే, మళ్ళీ ఏమనుకుంటా, వద్దులే, సావలే అబ్బు. ఇది సింత చచ్చినా పులుపు సావని క్యారెక్టర్ ఇదంతా. కానీ చస్తే తప్ప కొత్త జన్మ రాదు, కొత్త జన్మ వస్తే తప్ప క్రీస్తు మనస్సు రాదు, క్రీస్తు మనస్సు వస్తే తప్ప గుణలక్షణ నిర్మాణం జరగదు. రమ్మలగండయ్యా, మలచండి, క్రీస్తు మనస్సులోకి మలవండి, గుణలక్షణాలు పెంచుకోండి. ఎట పెంచుకుంటూ మార్గం తెలియాలిగా. ముందు వీటన్నిటికి ఉన్న ఏకైక మెట్టుకుడే చంపు ఫస్ట్. నీకు తిండి బాగా బలహీనతన, గొంతు కత్తెడ్డం పెట్టుకో. ఇస్తాను. నీకు ఏ బలహీనత ఉందో ఆ బలహీనత విషయంలో పూర్తిగా మరణం పొందితే తప్ప నువ్వు పొందుతావా లేదా దేవుడితో పొందించుకుంటావా, నీ ఇష్టం. అది ఈ రెండిట్లో ఏదో జరుగుద్ది. నువ్వే పొందితే కథ సుఖాంతం, లేదనుకో దేవుడు నేను మర్డర్ చేస్తాడు. కొంచెం నొప్పి కలుగుద్ది, బాధ కలుగుద్ది, అవమానాలు కలుగుతాయి, శాంతి సమాధానాలు ఉండవు, ఇరుకు ఇబ్బంది కలుగుద్ది. ఎన్నిక చేసుకున్నాడుగా నేను తీసుకెళ్ళక తప్పదు. కానీ శ్రమలతో వస్తావా లేదా దేవుడి యొక్క చిత్త ప్రకారంగా మలచబడి తొందరగా వచ్చేస్తావా, నీ ఇష్టం. అది నేను ఎప్పుడు ఇదే ప్రోగ్రెస్ చూసుకుంటాను. నా వ్యక్తిగతంగా నేను అదే చూసుకుంటా. నేను మనిషినే, నా నోరు జారుద్ది, నేను పొరపాట్లు చేస్తా. బట్ ఎవ్రీ టైం నేను అదే చూస్తా. ఒకప్పటి గర్వం ఉందా, ఒకప్పటి బలహీనత ఉందా, ఒకప్పటి లాంటి ఆలోచనలు ఉన్నాయా, ఏదైనా మార్పు చెందిందా, ఎక్కడైనా జరగలేదా, చలో మళ్ళీ ఉపవాసం ప్రార్థించి ప్రభు క్షమించు,
సహాయం తెచ్చి అని అన్ని ఎప్పుడైతే ముగిస్తామో తెల్లరా ప్రశ్న వస్తుంది, తెల్లరా దాని పరీక్ష వస్తుంది. వంచాల తల, ఓర్చుకోవాలా. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇప్పుడు ప్రభువా నేను ఇకపై నా భార్య పైన కోపడను ప్రభువా అని ఇప్పుడే ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళవా, ఇంటికి వెళ్ళే వెంటనే భార్య గారు డబా డబాని ఎత్తెత్తుంది, అని లేస్తుంది. ఇక నువ్వు దించావా గెలిచినట్టే. ఇది జావాల. ఇది చస్తేనే కొత్తది ఉత్పత్తి అవుద్ది, బ్రతుకుతావు. ఈ కొత్త మనస్సు రాంది, క్రీస్తు మనస్సు కలగంది. ఈ క్రైస్తవ్యంలో నువ్వు ఎన్ని మర్మాలను తెలుసుకో, ఎన్ని వాక్యాల గుండా నువ్వు మర్మములు అన్నీ ఎరిగినా సరే, మర్మములు ఎరుగుట ఎత్తబాటుకు మంచి మార్గమే, కానీ ఇట్ ఈజ్ నాట్ ది అల్టిమేటం. మీకు అర్థమవుతుందా? మర్మములు ఎరుగుట అనేది ఎత్తబాటుకి ఒక మార్గమే, కానీ ఇదే అల్టిమేటం కాదు. ఎందుకంటే మర్మములను ఎరిగినా కూడా మనము వృధా చేయబడుతున్న భక్తిలో ఉండే అవకాశాలు కొన్ని చోట్ల ఉన్నాయి. పౌలు గారు చెప్తున్న మాట, మర్మములు ఎరుగుట ఏం చేయాలి మనల్ని? ఆ మర్మములు వెంబడి వచ్చేటువంటి ప్రత్యక్షత మనల్ని మార్చాలి. అలా మార్చలేదనుకో కార్యం జరగదు. ద న్యూ లైఫ్ ప్రొడ్యూసెస్ ది న్యూ థాట్స్. ద న్యూ థాట్స్ ప్రొడ్యూసెస్ ది స్టాచ్యూర్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్. పరిపూర్ణ మానవ స్వరూపంలోకి వస్తుంది. దిస్ ప్రొడ్యూసెస్ ది బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఇన్ యువర్ సోల్. అక్కడి నుంచి నువ్వు పుత్ర స్వీకారమే పడుగులేసి వారసుడు అవుతావు. అక్కడ వరకు జరగాలంటే అయ్యా మనం ఏం చేయాలా? చనిపోవాలా. చనిపోకపోతే భిన్నమైన ఆలోచనలు వస్తాయి. ఎస్ ఆర్ నో? నేను అలసింతకెళ్ళ కూర చేయమని చెప్పినా అనుకో, మీరు వింటున్నారా? చెప్తున్నట్ల ఒక మాట మీరు అర్థం చేసుకుంటారని. ఒకళ్ళు బాగుందంటారు, ఇది ఏం కూర అని మరొకరు అంటారు, వేరే దొరకలేవని అంటారు, ఎవడికి ఇష్టం వచ్చి నడుతుంది ఇక్కడ అని మరోలా అంటారు. ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఏక మనస్సు మనం ఎందుకు లేదు? అయితే నీ వర్గమో నా వర్గమో వేరే ఉండాలా. నేను పాస్టర్ని కదా, నా వర్గం వేరే తీసేయాలా, నీ వర్గం వేరేతో నువ్వు మార్చుకోవాలా. ఎస్ సార్ నో? వీ హ్యావ్ టు బిలాంగ్ టు ఓన్లీ వన్ సింగిల్ గ్రూప్. ఈ ఇద్దరు మాత్రమే ఎలాగో ఒక ఏకాభిప్రాయాన్ని కలిగి యెహోషువ కాలము నడిచారో అట్లాగే మనం కూడా మీలో ఎవరైనా సరే విశ్వాసం నడబడిన వారు ఏకాభిప్రాయం గుండా ముందుకు సాగండి, ఏక మనసు గుండా ముందుకు సాగండి. విశ్వాసికి అవిశ్వాసికి వేషధారుడికి మాత్రం వేరు ఉద్దేశాలు కలిగి ఉంటాయి. కానీ ఈ క్రీస్తు మనసు కలగలేదనుకో సాధ్యపడదు. క్రీస్తు మనసులో ఒకే రకమైన నిర్ణయాలు ఉంటాయి, ఒకే రకమైన ఆలోచనలు సాగుతాయి, ఉద్దేశాలు ఒకేలా ఉంటాయి. నా మాట వింటున్నారా? ఇంకొచ్చి చూడండి, ప్రవక్త గారు అంటారు, వారికి అత్యంత సాధారణమైనటువంటి ఆత్మ నడిపి పక్కర్లే, వారికి కాంప్లికేటెడ్ ఇంటెలెక్చువల్ తెలివి కావాలా. మీరు వింటున్నారా? సాధారణమైనటువంటి పరిశుద్ధాత్మ సింపుల్ లీడింగ్. ఆ అసాధారణంగా నేను చెప్పట్లేదు, ప్రవక్త అంటారు చాలా సాధారణంగా నడిపించేటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు కాదు వారికి కావాల్సింది. వారు కోరుకుంటుంది ఏం తెలుసా? ఇంటలెక్చువల్ లీడింగ్స్. చాలా తెలివితో కూడుకున్నటువంటి వారి సొంత ఉద్దేశాల్లో ఇమిడ్చిపోగలిగే లీడింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత అక్కడ దేవుని యొక్క ఆలోచనలు బదులుగా తమ సొంత ఆలోచనలే పెట్టాలని ఆశపడుతున్నారు వాళ్ళు. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఎస్ ఆర్ నో? సేవలో కూడా ఇదే జరుగుద్దయ్యో. దేవుడు ఒక దినాన్న నిత్యంగా మీరు ఎవరు నాకు తెలియదని చెప్పుచున్నాడు పోన్నారు, చూసారా? వారందరూ ఎవరు? దేవుడి యొక్క మనస్సుతో సేవ చేయక తమ సొంత ఉద్దేశాలను బట్టి సేవ చేసిన వాళ్ళే. సేవతే చేశారు. నీ నామంలో ప్రవచించలేదా? ప్రవచించినవు. నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినవు. నీ నామంలో అది చేయలేదా? చేశావు. కానీ క్రీస్తు యొక్క మనస్సులకి క్రమ ప్రకారంగా చేసావా? లేదు. చేయకపోతే చివరికి రోజున అలాంటి వారి సైతం దేవుడు తృణీకరిస్తాడు. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి చేయడం మాత్రమే గొప్ప అనుకుంటారు, కానీ ఆ మంచి దేవుడి చిత్తంలో ఉందని చూడరు. నీకు అర్థమవుతుందా? మంచి చేయడం మంచిదే, కానీ ఆ మంచి దేవుడి చిత్త ప్రకారంగా జరగాల. దేవుడి నామగంతార్థం అది కూడా చిత్తంలోనే ఉండి జరగాల. ఎస్ ఆర్ నో? దేవుడి నామగంతార్థమే జరగలేదనుకో, చిత్త ప్రకారం జరగలేదనుకో, అది మంచిదైనా సరే భక్తి అయినా సరే అంగీకరించబడదు. సౌలుకు జరిగింది అదేగా. ఎస్, తనేం చేశాడు? సౌలు కొన్ని దేవునికే బలిద్దామని తీసుకొచ్చాడు, కానీ ఆ దేవుడి చిత్తంలో లేదు.
ఆయనకు దేవుడు మనసు తెలీదు. సమీర ప్రవక్త అంటాడు, ఓరి నాయన బలులు ఎందుకు తీసుకొచ్చారు బాబు, మాట వింటే క్షేమం కదా, దేవుడి మాటకు లోబడ్డం కంటే బలులు గొప్ప అనుకున్నావా అంటే అతను బలులు అనే ధర్మశాస్త్రంలో అక్షరం దగ్గర అయిపోయాడు. దాని అంతరంగంలో ఉండే మనసు దగ్గరికి ఆ థాట్ ప్రాసెస్లోకి రాలేకపోయాడు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ థాట్ ప్రాసెస్ని దానియేలు 70 వారాలు చూడాలి, సంఘకాలంలో చూడగలగాల, ముద్రల వెనకాల థాట్ ప్రాసెస్ చూడగలగాల. అందుకే నేను మీకు ఎలిమెంట్స్ ఆఫ్ 7 seals అని చెప్పాను, గుర్తుందా? మరొకసారి వినండి. అది నేను మీకు అక్షరాన్ని చెప్పలే, దాని వెనకాల ఉండేటువంటి థాట్ ప్రాసెస్ చెప్పాను. ఇక్కడ ముద్రల వెనకాల థాట్ ప్రాసెస్కి వచ్చినప్పుడు అది ఎందుకో అన్ని చోట్ల వింటున్నట్టుగా ఒక కనెక్టివిటీలో వరుస క్రమంలో రాదు. ఎందుకంటే దట్స్ థాట్ ప్రాసెస్. అది వాట్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ దట్ హాఫ్ అన్ అవర్ సైలెన్స్, అరగంట నిశ్శబ్దం వెనకాల కారణం ఎందుకు? ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్. మర్మములు ఎరుగుట ఎంత గొప్ప విషయమో దాని వెనకాల దాని ఉద్దేశములు, దాని యొక్క కారణం, ఆలోచన తెలుసుకోవడం అంతకంటే గొప్ప విషయం. ఇలా చేయగలిగే ఎవరయ్యా అంటే ఆ లోగోస్లో భాగమై ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు. ఎస్ఆర్నో నువ్వు అంటావు చూడు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళాలంటే ఈ టైంలో అక్కడ ఉన్నాడంటే వెళ్ళలే, మా నాన్న అసలు ఉన్నాడు అక్కడ టైంలో, మా నాన్న గురించి మాకు తెలుసు, మా తమ్ముడి గురించి మాకు తెలుసు, మా ఆయన గురించి నాకు తెలుసు, మా ఆవిడ గురించి తెలుసు, అట్లా చేయదు, అట్లా ఉండదు అని నీకు ఒక స్థిరమైనటువంటి ఒక విషయం వచ్చిన దీనివల్ల ఆ మనసు చదవడం వల్ల అది క్రీస్తుని గురించి, క్రీస్తు మర్మాలను గురించి ఉండాలి. అది దట్స్ అ కంప్లీట్ మెచ్యూరిటీ టు హ్యావ్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ జోయే. జోయేలో పరిపూర్ణమైనటువంటి శాశ్వత గృహస్థానాన్ని ఏర్పాటు చేసుకునే మార్గం అదొకటే. అంటే ఈ మర్మాలు మనం పరలోకం తీసుకెళ్ళవా? తీసుకెళ్తాయి. అధికారులకు తీసుకెళ్ళదు, పిల్లకాయలకు తీసుకెళ్తాయి. యూ విల్ బీ ఇన్ ఎ లెసర్ పొజిషన్ వెన్ కంపేర్డ్ టు ద మ్యాన్ హూ నోస్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఆలోచన తెలుసుకున్న వ్యక్తికి, వాక్యమును మాత్రమే వెంబడించి వచ్చిన వ్యక్తికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మాట వినుట శ్రేష్టము అని సమూయేలు ప్రవక్త దావీదుకు చెప్తున్నాడు, క్షమించాలి సౌలుకు చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్పింది, ఒరే బలుడొద్దురా నాయన, మాట విను అన్నాడు. దావీదు ఏమన్నాడు? బలుడు వద్దు, మాట వినడం కూడా కాదు, దేవుడు ఆలోచన తెలుసుకుంటే కావాలన్నాడు ఆయన. దేవుల సమ్ముఖ రొట్టెలు తినకూడదు, మాట వినాలి. యాక్చువల్గా అక్కడ వింటే బతుకుతాడేమో, కానీ అట్ట కాదు. ఈ స్టెప్ ఇన్ టు ద మోర్ డీపర్ స్టేజ్, ఇంకా బాగా లోతైన స్థానంలోకి దిగ్గగలిగినాడు. ఇది నిజంగా జరిగిందని చెప్పడానికి మీలో ఉత్పత్తి అయ్యేటువంటి ఏకైక సూచన ఒకటే, క్రీస్తులాగా నడుస్తారు మీరు. మీ ఆలోచన, మాట, తలంపు, క్షమాపణ, సంభాషణ, సమాధానం అంతా క్రీస్తులాగే ఉంటుంది, వేరొకరిలా ఉండదు. భేదాభిప్రాయాలు ఉండవు, మూతి ముడుచుడు ముక్కు ముడుచుకుని ఉండదు. ఎగ్జాక్ట్లీ యూ విల్ లివ్ లైక్ ఎ క్రైస్ట్. ఇంకొంచెం ముందుకు చదవమ్మా. You can't think your thoughts. You go to think his thoughts. నీవు నీ సొంత ఆలోచన దగ్గర కాదు, ఆయన ఆలోచనలోనికి వెళ్ళగలగాల. Let the mind that was in Christ be in you. ఇది జరిగితేనే, జాగ్రత్తగా గమనించండి, ప్రవక్త గారు మాట అంటారు, ఏమని? నేను ఆ మండుతున్న పొద్దు దగ్గర ఉంటేని, నేను ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉంటేని. అట్లెట్లున్నావయ్యా? వెన్ యూ రీచ్ టు ద థాట్ స్టేజ్, దేవుడి యొక్క మనస్సును కలిగి ఉండే ఆ స్థానంలోకి వెళ్ళగానే నీకు సమస్తముని ఎదుట కళ్ళెదురు అప్పుడు జరుగుతున్నట్టుగా కనబడతాయి. ఎస్ఆర్నో? దీని గుండానే గ్రంథాలన్నీ రాయబడ్డవి. ఎవరెవరైతే గ్రంథాలు రాశారో, సువార్తలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కొన్ని చోట్ల రాస్తున్నవారు, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఒంటరిగా కొండ మీద ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు. అక్కడేం జరిగింది? ఈయన ఎట్లా రాశాడు? ఎట్లా రాశాడయ్యా? అక్కడ లేడుగా ఆయన ఒంటరిగా, ఆయన చెమట రక్తంలా కార్చబడే ప్రార్థన వీళ్ళకి ఎట్లా తెలిసింది? వచ్చి చెప్పుకుంటాడు ఆయన? కాదు కాదు, దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద థాట్, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అదే ఈ పరిశుద్ధ లేఖను రచించినట్టుగా చేయగలిగింది. వాక్యం ఉత్పత్తికి కారణమైంది ఆలోచన. ఈ ఆలోచన రావాలంటే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ కావాలి. అమ్మ, మీలో భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి తెలుసా? అయ్యా, మీలో ఒకరు ఆలోచన ఎందుకు పొదుగలేదు తెలుసా? మనమందరం కూడా ఒక్కొక్క మైండ్తో నింపబడి ఉన్నాం. మనందరిలో క్రీస్తు మనసు వచ్చినప్పుడు ఏకమైనటువంటి ఒకే స్వరం ఉంటుంది, ఒకే క్రియ ఉంటుంది, ఒకే తలంపు ఉంటుంది, ఒకే ఉద్దేశం ఉంటుంది, ఒకే దిశగా ప్రయాణం చేస్తాం.
మందిరానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్య గురించి మాట్లాడుతుంటే ఏకాభిప్రాయం ఎప్పుడు కలగలే, ఏక మనసు ఎప్పుడు కలగలే. నిజంగానే దేవుని అడుగుతూ ఉన్నా, ప్రభు మీ అందరిలో క్రీస్తు మనసు నింపును కాక, అది మీలో ఏక మనసును కలిగింపజేయను కాక. అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుడి ఆలోచనలు ఏమై ఉంటాయో మన ఆలోచనలు అవే ఉంటాయి. ఒక సంగతి పట్ల దేవుడు ఎలాగో ప్రతిస్పందిస్తాడో మనం అలాగే ప్రతిస్పందిస్తాం. ఇదిగో ఇలాంటి ఏక మనస్సేనయ్యా మరలా తిరిగి మనం పెంతెకోస్తు దగ్గర తీసుకెళ్ళేది, మరలా మనం తిరిగి ఆ 8వ ఏదోనిలోకి పెట్టగలిగేది. దేవుడు మళ్ళీ దీవించాక మిగిలిన సంగతుల తర్వాత కాలం చూద్దాం. ఇంక ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మైండ్ ఆఫ్ క్రైస్ట్కి పొందుకోవడానికి అనేకమైన మార్గాలు చెప్పారు ప్రవక్త. ఆ మార్గాలు కూడా చూద్దాం. మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఉందని చెప్పడానికి సూచనలు చెప్పారు ఆయన. ఆ సూచనలు గమనించుదాం. వీటన్నిటి కూడా నేను కోరుకునేది ఒకటే, మనందరి యొక్క ఆలోచన ఒకేలా ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుడి యొక్క ఆత్మ అత్యంత బలంగా కదలాడగలగాల. మన పాత స్వభావాలు చచ్చిపోయి కుళ్ళు పట్టాల మొట్టమొదటి. ఇది జరగడం కొరకే ఈ వర్తమాన యొక్క ప్రధాన ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ నామమునకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఇదిగో ప్రభా, ఇంతవరకు నువ్వే తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో కీర్తనలోను వాక్యములోను ఇదిగో ప్రభా, ఈ ఆరాధన అంతట్లోనూ మీరే తోడుగా ఉండి నడిపించారని మేము నమ్ముచున్నాము. ఇదిగో ప్రభా నాయనా, ఈ దాసులు నిలవబెట్టి ఇదిగో మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో నీ ఆలోచన ఏమై ఉన్నదో ఇదిగో చదవబడినటువంటి లేఖనములు నాయన, ఇదిగో ఈ ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ యొక్క ఆలోచనలను బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా, మేమేమై ఉన్నాము, మేము ఎక్కడున్నాము, ఎలాగ మేము ఉండవలసి ఉన్నదో ప్రభునైనా, ఎలాగో మేము క్రీస్తు యొక్క మనసును మేము గ్రహించవలసి ఉన్నదో ప్రభునైనా, ఇదిగో ప్రభు సమస్తం మాకు బయలుపరచని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఏక మనసు, ఇదిగో ఏక తాత్పర్యం, ఏక మనసు రావాలని అంటే ప్రభా, ఇదిగో మా ఆలోచనలోను, మా తలంపులోను, మా ఉద్దేశంలో మేము చచ్చిన వారమై ఉంటేనే గాని ఇదిగో ప్రభా, నీ ఆలోచనలు ప్రభా నాయన మా లోపల నూతనమవునట్లుగా చేయవని లేఖనాలను సెలవిస్తూ ఉన్నాం. ఇదిగో వాక్యం ఎవరి యొద్దకు వస్తూ ఉన్నదో ఇదిగో నాయన, ఆ యొక్క మోషేలో, ఏలియాలో ప్రభా నీ యొక్క తలంపులు, నీ ఉద్దేశాలు ఏ విధంగా అయితే నువ్వు ఉంచి ఉన్నావో ఇదిగో ప్రభా నాయన, ఈ సమయంలో కూడా ప్రభా మీ దాసులు మీరు ఆ విధంగా ఉంచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా నాయన, ఎవరైతే దేవుని యొక్క వాక్యములను తీసుకుని వస్తారో వాళ్ళు దైవములని అన్నావు, వాళ్ళు వాక్యమై ఉన్నారని అన్నావు ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఎక్కడో ఒక చోటనే వాక్యం ఆగిపోయిందని మేము అనుకోవట్లేదు కానీ ఇదిగో నాయన, క్రీస్తులోను, యేసులోను, ఇదిగో ప్రభా ప్రవక్తలలోను, ఇదిగో ఈ కాలంలో ఇవ్వనటువంటి 5 పరిచర్య వర్గాలలోను, ఇదిగో ఉపదేశ వర్గంలోను, ఇదిగో కాపరి వర్గంలో సమస్తం నాయన నీ ఆలోచన తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యమై ఉన్నారని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో మీ వ్యక్తులు నమ్ముట కంటే నాయన ఈ ఆలోచన ఏమై ఉన్నదో ప్రభా నాయన మేము దానిని మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో మా ఆలోచనలు నాయన నీ ఆలోచన వంటివి కావన్నావు, మా తలంపులు నీ తలంపుల వంటివి కావన్నావు. ఇదిగో ప్రభా, ఆకాశానికి భూమికి ఎంత ఎడమున్నదో ప్రభా అంత ఎడమున్నదని అన్నావు. ఇదిగో ప్రభా నాయన, నీ ఆలోచనలను ఇదిగో మాలో ఏకము చేసినది నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఎన్నటికీ మా ఆలోచన నీతో ఏకము కావు గాని ప్రభా నాయన, నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ప్రభా మేము కూడా ఆ యొక్క మనసులను కలిగి ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభు, దాన్ని అనేక విధములుగా మేము గ్రహించలేకున్నాం ప్రభా. ఇదిగో ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ప్రభునైనా మా ఆలోచనతో, మా తలంపులతో, మా ఉద్దేశంతో మేము నడుస్తూ ఇదిగో నాయన నీ యొక్క ఆలోచనలు ఏమై ఉన్నావో నీ మనసుని ఎరుగక ఇదిగో అనేక సార్లు ప్రభునైనా గుంటలోను, ఊపిలోను, ఊరిలోను, శ్రమలోను రకరకాలుగా తప్పిపోయినటువంటి వారముగా మేము ఉన్నాం ప్రభా. ఇదిగో దేవాని స్తోత్రం, నీ యొక్క కాలమును మేము గుర్తెరిగినట్లయితే ప్రభా
ఈ కాలంలో ప్రభు నీ మనసు ఏమై ఉన్నదో ప్రభు నీ మనసుని ఎరిగినటువంటి ఇదిగో నీ భార్య మాత్రమే దాన్ని నెరగగలదు ప్రభా. మేమందరం నీ తలంపులోనే ఉన్నాం ప్రభా. ఇదిగో మీ దాసుల చేత చెప్పన్నట్లుగానే ప్రభా, ఇదిగో దేవా నాయన ఏదైతే నాయన మోషేలు ఆ తలంపులను ఉంచి ఉన్నాడు, ఇదిగో అతను ఆ తలంపును నాయన మాట రూపంలో పలకగానే ప్రభా అక్కడ ఈగలు కలిగి అని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రభా అక్కడ ప్రభునైనా కప్పలను కలుగులుగా కంటే కలిగి ఉన్నాయి ప్రభునైనా. ఇదిగో ఏదైతే తలంపులో ఉన్నదో ప్రభునైనా అక్కడ వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగిందని అన్నావు. ఇదిగో ప్రభు ఎలుగు కలగకు మునుపు నాయన కప్పల కలగకు మునుపు ఆ ఉద్దేశం ఏ విధంగా మోషేలను ఉంచి ఉన్నావు. ఇదిగో ప్రభునైనా ఆ యొక్క క్రీస్తు మనసుని ఎరిగినటువంటి వారు ఇదిగో మీ దాసులైనటువంటి వారు ఇక్కడ మాట్లాడుచు ఉండగా అదొక తలంపుగా నువ్వు ఉంచి నాయన మా మధ్య నువ్వు మాట్లాడుచున్నావు అని అంటే ప్రభునైనా ఇదిగో మాట్లాడుతున్నది ఏ వ్యక్తి కాదు కానీ మాట్లాడువాడు నీవై ఉన్నావు. ఇక్కడ వినబడుతున్నది ఏ యొక్క వ్యక్తి ఆలోచన కాదు కానీ ప్రభా నీ ఆలోచన ఉన్నది ప్రభా. ఇదిగో భిన్నమైనటువంటి అభిప్రాయములు మాలో నుంచి తీసివేసి ఇదిగో క్రీస్తు యొక్క మనసుని నీ ఎరిగి ఒకే మనసులోనికి నాయన ఒకే భావంలోనికి ఒకే మార్గంలోనికి ఆ ఒక్కరైనటువంటి దేవుడిని మేము ఎరిగినట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా, సహాయమును దయచేయండి ప్రభునైనా. నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో నీ దయ చూపించమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగో ఈ సంఘం అంతటి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకురండి. ఈ సంఘం అంతటి కూడా నీవు నాయన నీ స్థాయి నీ యొక్క మనసుని ఎరిగే స్థాయిలోకి మీరు తీసుకురామని అడుగుచున్నాము. ఇదిగో ఈ లోక మర్యాదనే గాని ఇదిగో మా సొంత ఆలోచనలు గాని ఇదిగో తీసివేసి ప్రభా మంచి దయారసములను ఏక మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. ఇదిగో మేమందరం ఏకముగా ఆలోచించినప్పుడు మాత్రమే నాయన ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పనిని జరుగుతుందని అన్నావు. ఇదిగో నువ్వు మా మధ్య నివాసం చేస్తానని అంటున్నావు ప్రభా, సహాయమును దయచేయండి ప్రభా. ఇదిగో ఇక్కడ నాయన అనేకమైనటువంటి పనులు జరుగుతుండగా ఇక్కడ అనేకమైనటువంటి నిర్మాణాలు జరుగుతుండగా ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో మేము రకరకాలుగా ఆలోచించవచ్చునేమో గాని ఇదిగో మీ దాసులు ప్రభా నీతో మాట్లాడేటువంటి వారు ప్రభా, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నావు కనుక ఇదిగో ప్రభా మాయి పక్కకు పెట్టి ప్రభునైనా నీ ఆలోచన ఏమైనదో ప్రభునైనా మా ఉద్దేశాలన్నీ తీసి ప్రభునైనా మేమందరము నీ మనసు ఏదై ఉన్నదో దాని వైపు చూసే కృపాభాగ్యం మీద ఇచ్చేయమని అడుగుతున్నాం. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మేము చూస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి నాయన మందిర నిర్మాణంలో కూడా మీరు కృప చూపమని అడుగుతున్నాం. ఇదిగో ప్రభు మేము చూస్తూ ఉండగా ఇదిగో ఆ వెంట నడుస్తూ ఉన్నప్పుడు ప్రభునైనా అయ్యేటువంటి ఆ యొక్క పనుల నిమిత్తము ప్రభునైనా ఆ యొక్క ఖర్చుల నిమిత్తం మేము చూస్తూ ఉండగా ప్రభునైనా చాలా ఎక్కువ మోతాదులు అవుతుండగా ప్రభా ఇదిగో ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాము. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు ఒకవేళ నాయన ఇదిగో రేపు నాయన ఆ యొక్క 6-9 మధ్యలో ఎంతబడితే ప్రభా ఇదిగో నాయన మా యొక్క పరలోక రాజ్యం మా ధనము ఏ విధముగా ప్రభు నాయన అధికమవుతున్నది ఎన్నో వర్తమానాలు మేము విని ఉన్నాం. ఓ ప్రభు ఏక మనసును దయచేయమని అడుగుచున్నాము. ఏకాత్మను మీరు దయచేయమని అడుగుచున్నాము. ఆ యొక్క క్రీస్తు మనసును దయచేయమని అడుగుచు ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన అక్కయ్యలు చెప్పినట్లుగానే ప్రభు నాయన ఇదిగో వాళ్ళందరూ ఆ మనసు కలిగి ఉన్నారు కనుకనే ప్రభునైనా వారి వృత్తుల ప్రకారముగా నాయన దేవుని యొక్క సన్నిధికి నిర్మాణానికి ఏ విధంగా అయితే తీసుకొని వచ్చి ఉన్నారో ప్రభా ఇదిగో మేమేమై ఉన్నాము ప్రభునైనా, మేము ఎలాగ ఆలోచిస్తూ ఉన్నాము, మేము ఎలాగ తలంచుతూ ఉన్నాము ప్రభునైనా ఇదిగో మా ఆలోచన నీ ఆలోచన వంటివి కాదని అన్నావు. ఇదిగో నీ ఆలోచనలకు వచ్చే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ఆ సిద్ధ మనసును దయచేయమని అడుగుచున్నాం. ఆ సిద్ధపాటును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సరైనటువంటి విధానంలో ప్రభునైనా మా మనసుని నిర్మాణం కాకపోవడం వలన ప్రభా నీకు దయతో క్షమించమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభునైనా మా సొంత ఆలోచనలతో ఏది కాదు కానీ ప్రభా నీ వాక్యంతో మేము సమస్తము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ లోకం ఆలోచిస్తున్నట్లుగా ఆలోచించకుండా ప్రభునైనా ఇదిగో నాయన ఈ భౌతికమైనటువంటి నిర్మాణం ఆత్మీయతకు నాయన సాదృశ్యముగా ఉంచి ఉన్నా ప్రభునైనా ఆయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. సహాయమును దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభునైనా ఈ పనంతట్లో నాయన చేస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఓ ప్రభు నాయన ఇక్కడ స్థలంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా.
ఇదిగో సాతానుడు ఎన్నో రకాలైన ఇబ్బందులుగా గురి చేస్తూ ఉండగా ఇదిగో ప్రభు మీరు గద్దించమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగో నీ నామములో వారిని బంధించమని అడుగుచున్నాం ప్రభు. సహాయమును దయచేయండి ప్రభు నాయన. మా చేతులకు బలమును దయచేయమని అడుగుచున్నాము. మా ఆలోచనలకు బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. మా కాళ్ళకు ఎముకలకు మీరు బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఓ దేవనాయన నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. నువ్వు ఎన్నటికీ ప్రభు నాయన ఇదిగో ప్రభు మాకు ఇచ్చివాడుగానే ఉన్నావు కానీ ప్రభు నాయన ఇదిగో నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఇక్కడ మేము రుణస్థులముగానే ఉన్నాం ప్రభు నాయన. ఓ ప్రభు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటాం ప్రభు నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేం ప్రభు నాయన. సహాయమును దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభు మా యొక్క హృదయములను మీరు తెరవమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగో దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయండి. ఇదిగో మేము ప్రార్థించడానికి కూడా యోగ్యులము కాం ప్రభు. ఇదిగో నీ మనస్సును మాలో ఉంచమని అడుగుచున్నాం. నీ ఆలోచనలను మాలో ఉంచమని అడుగుచున్నాం. నీ తలంపులను మాలో ఉంచమని అడుగుచున్నాం ప్రభు. రూపాంతరము పొందితేనే కానీ ప్రభు నీ నిత్యరాజ్యమును పొందుకోలేమంటున్నాం ప్రభు. సహాయమును దయచేయండి. మా మనసులను నూతన పరిచమని అడుగుచున్నాము. మా ఉద్దేశం నూతన పరిచమని అడుగుచున్నాం ప్రభు. ఇదిగోనైనా దేవునికి ఇచ్చి చెడిపోయినటువంటి వాడు ఎవడనో లేడు ప్రభు. ఓ దేవాని స్తోత్రములు ప్రభు నాయన. మేము ఒక ఇంత నూరాంతరించి వాడుగా ఉన్నావు ప్రభు నాయన. సహాయమును దయచేయమని అడుగుచున్నాం. నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభు నాయన. ఇదిగో ప్రభు నువ్వు ఆశ్చర్యకరంగా సమస్తమును జరిగించేవాడుగా ఉన్నావు ప్రభు నాయన. ఓ ప్రభు నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభు నాయన. సమస్తమును సృష్టికర్త ప్రభు నాయన. ఇదిగో నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. సహాయమును దయచేయమని అడుగుచున్నాం. మీరే కృప చూపించి నడిపించి నీవే మహిమాగంత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ చిన్న సంఘాన్ని నీ మనసుతో నింపి ఏ ఏ సందర్భాల్లో మీరు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఏ ఏ సందర్భాల్లో మీరు ఎలాగో ప్రవర్తించి మాట్లాడుతారో అది మాలో స్వాభావికంగా ఉత్పత్తగునట్లుగా మీ మనస్సును మాలో నింపమని ప్రార్థిస్తాను. మర్మము ఎరుగుటలోను ఆ మర్మమై జీవించటంలోను వాక్యముగా పరిపూర్ణంగా మలచబడుటలో కూడా ఆ ఆలోచనగా, ఆ తలంపుగా, ఆ ఉద్దేశముగా మేము మలచబడినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాలగడియ వర్తమానాన్ని అక్షరముగాను లేదా పేజీలపై నింపబడే మర్మాలుగానే చూస్తున్నారే కానీ దాని వెనకాల ఉండేటువంటి ఆ ఆలోచన స్థాయిలోనికి మోషే వెళ్ళినట్లుగా, ఆ దావీదు రాజు గారు వెళ్ళినట్లుగా మేమందరము కూడా ప్రవేశించినట్లుగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇది మానవులకు సాధ్యమయ్యే కార్యం కాదు. నీ ప్రవక్త ద్వారా చెప్పినట్టుగా ఈ లోకపు విద్య వల్ల ఇది సాధ్యపడదు. ఎక్కడో శిక్షణ చేయడం వల్ల కూడా సాధ్యపడదు. కానీ నీ ఆత్మ నడిపింపు చేత, నీ అభిషేకము గుండా మేము దీన్ని సాధించగలుగుతాం. ఉన్నతమైన దేవ, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. లోటుగా ఉన్న సమస్తాన్ని మీరు సరిచేయండి. అన్ని విషయాల్లో కూడా నీ హృదయం, నీ మనస్సు మాలోనికి వచ్చి మాకు ఒకరికొకరికి పరిచయం లేకుండానే, తెలియకుండానే మేము వ్యక్తిగతంగా తీసుకునే మా నిర్ణయాలు కూడా ఏకత్వమై ఉండేలాగా సహాయం చేయొచ్చు నాయనా. ఆ స్థాయి ఎంతో మధురమైనది. దాన్ని మీరు ఉన్నతమైనది, ఉత్తమమైనదని సెలవిచ్చుచుండగా దయచేసి మా పట్ల కనికరం చూపి దాని అంతట్లో కూడా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి నిర్మాణం చేయమని ప్రార్థిస్తాం. నా సహోదరుడు చేసిన ప్రార్థనతో కూడా మేమందరం ఏకీభవిస్తాం. కనికరం చూపండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ మాటల వీరిలో శరీరధార ఉన్నట్లుగా సహాయం చేయొచ్చు. ఇంకా లోతైన సంగతులు ఉంటుండగా వాటి కొరకు మేము ప్రయాణం చేయబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి. అంతేకాకుండా దేవ, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ సమయంలో మీ చేతికి అప్పగిస్తాము నాయన. పిల్లలందరూ కూడా జలుబులతో, జ్వరములతో బాధపడుచుండగా షమ్ గారిని, మిగిలిన పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తాము. పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. నాయన, నీ ప్రియమైనటువంటి ప్రజలు తిరిగి చేయబోతున్న ప్రయాణాల్లో కూడా తోడుగా ఉన్నాను. దుష్టుడి యొక్క పన్నగాలన్నింటినీ కూడా బద్దలు చేయమని, నీ కృపను మాత్రమే తోడుగా ఉంచి నీ కాపుదల భద్రతలో క్షేమంగా వారిని గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తాను. నీ కోసం శ్రమపడిన వీరు,
నీ కోసం జీవిస్తున్న వీరు నీలో పరిపూర్ణత నొందినట్లుగా సహాయం దయచేయమని, నీ చిత్తమును బట్టి రేపు జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా తోడుగా ఉండమని, సిద్ధపాటులో కూడా నీ ప్రియమైన ప్రజలను మీరు బలంగా వాడుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.